మాట్లాడబోయే కాన్వర్జేషన్ చాలా స్పెషల్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమా ద కేరళ స్టోరీ. జరిగిన వాస్తవాలు ఏమిటి అవన్నీ పక్కన పెడితే కేరళ స్టోరీ అనే సినిమా చుట్టూ మాత్రం చాలా స్టోరీస్ వస్తున్నాయి. దాని ఇంటెన్షన్స్ ఏంటి, అసలు అవన్నీ జరుగుతున్నాయి. సినిమా తీసిన విధానం, ఇట్స్ అ మ్యాసివ్ హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ ఐఎమ్ టాకింగ్ టు రామ్ గోపాల్ వర్మ గారు. మామూలుగా మతంతో ధర్మంతో పెద్ద ఏకీభవించని రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమాని చూసి ఎలా స్పందించారు, ఫిల్మ్లో జరిగిన విశేషాల గురించి ఆయనతో మాట్లాడబోతున్నాం. వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు అస్. సినిమా రివ్యూలు మీరు మామూలుగా ఇవ్వరు, బట్ ఈ సినిమా మిమ్మల్ని కదిలించిందని అర్థమైంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్ దాని గురించి విన్నప్పుడు కొంచెం యాంటీ ముస్లిం సెంటిమెంటు, ఒక ప్రొపగాండా ఫిల్మ్, ఇలాంటి రకరకాల వర్షన్స్ విన్నా రివ్యూస్లో, కానీ చూసిన వాళ్ళు లేకపోతే విన్నవాళ్ళు చెప్పింది. కానీ నాకు నా పర్సనల్ ఫీలింగ్ అనిపించిందంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు I don't really care much about religion or nationalism or Hindutva or whatever. I felt it's a film of exploitation and manipulativeness and a vulnerability ni a strong overtake cheyadam. That is what the central thing. ఇప్పుడు ఏ సినిమాకైనా ఒక బ్యాక్ డ్రాప్ అనేది ఇంపార్టెంట్. మీరు ఒక చెప్పాల్సిన ఒక ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ గురించి ఒక సినిమాలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ మాఫియా అని చూపెడతారు. దట్ డజంట్ మీన్ ల్యాండ్ డీల్ చేసే వాళ్ళు అందరూ మాఫియా అని కాదు. యూనో, సో ఆ డిఫరెన్స్లో ఇక్కడ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది. టెర్రరిస్ట్ గ్రూప్ డెఫినేషన్లో వాళ్ళు ఒక వైలెన్స్ని యూజ్ చేస్తారు, లేకపోతే కన్వెన్షనల్గా యాక్సెప్ట్ చేయని కొన్ని మెథడ్స్ యూజ్ చేసి వాళ్ళ అవసరాల కోసం చేస్తారు. అండ్ దెన్ దెర్ ఈజ్ ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. ఇస్లాం ఈజ్ అ బిలీఫ్ సిస్టమ్, రైట్? యూనో, దెన్ థర్డ్ ఈజ్ దిస్ ఎ జనరేషనల్ థింగ్. పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య చిల్డ్రన్ బయటికి వెళ్ళి ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని అదొక మిస్టరీ ఇవాళ రోజుల్లో, ఎస్పెషల్లీ ఇన్ ద టైమ్స్ ఆఫ్ సోషల్ మీడియా. సో ఐ థింక్ ద ఫిలిం ఈజ్ ఎ వెరీ మల్టీ లేయర్డ్. దాంట్లో ఆఫ్ కోర్స్ ఇస్లామిక్ ఆస్పెక్ట్ అనేది మెయిన్ బ్యాక్ డ్రాప్ కాబట్టి దాని స్ట్రెంగ్త్ వచ్చింది, రైట్? బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ద ఫిలిం యాక్చువల్లీ ఈస్ టెల్లింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మనం ఇస్లాం అని తీసాం అనుకోండి, ఒక నిమిషం. ఇప్పుడు ఒక అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసి ప్రేమలో పడేటట్టు చేసి పేరెంట్స్కి ఎదురుగా వెళ్ళిపోయి తను ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో ట్రాఫికింగ్ ఎక్కడో అమ్మేసాడు అనుకోండి, లేకపోతే ఏదో చేశాడు. ఐ థింక్ ఇట్ బి ఈక్వల్లీ ఎమోషనల్, రైట్? యూనో, కాకపోతే ఇది ఒక లేయర్ ఎక్స్ట్రా ఇచ్చింది. సో దట్ ఈస్ మై బేసిక్ పాయింట్ ఆఫ్. సో హియర్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ సార్. మామూలుగా ఈ రిలీజన్ అనే యాంగిల్ ఎందుకు వస్తుందంటే సంథింగ్ కాల్డ్ గ్రూప్ కాన్షియస్నెస్. ఎప్పుడు కూడా ట్రాఫికింగ్లో బలైపోయిన అమ్మాయిల కథలు, లేకపోతే ఇంకో మోసానికి గురైన అమ్మాయిల కథలు చూస్తే ఇండివిజువల్గా ఆ టైంకి ఒక ఎమోషన్ వస్తుంది తప్ప ఒక గ్రూప్ కాన్షియస్నెస్ రగలదు. ఇందులో డెఫినెట్లీ ఇది ఒక గ్రూప్ వర్సెస్ అనదర్ గ్రూప్ అనే చందంగా ఈ సినిమా తీసారనడానికి చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. ఇందులో చాలా ప్రూఫ్స్. వాట్ డు యూ ఫీల్ అబౌట్ దట్? అంటే ఇప్పుడు ఒకటి కాన్స్పిరసీ థియరీ, ఇప్పుడు వెన్ ఐ డోంట్ హ్యావ్ ఒక దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేనప్పుడు కాన్స్పిరసీ థియరీ అంటారు దాన్ని. యూనో, ఫిలిం చూసినప్పుడు బిలీవబుల్ ఉంది, బట్ దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ ద ఫిలిం మేకర్ అండ్ ద థింగ్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ వెదర్ ఇట్ రియలీ హ్యాపెన్స్ ఆర్ నాట్. బట్ హైపోథెటికల్లీ స్పీకింగ్, ఏ గ్రూప్ అయినా ఇంకో గ్రూప్ని కన్వర్ట్ చేసే అనే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్, కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలీజియన్ మర్చిపోతే టెర్రరిస్ట్ ఉంటారు, లేకపోతే నక్సలైట్స్ ఉంటారు. They'll always tend to force some people, recruitment కావాల్సి వచ్చినప్పుడు you will force an ideology. Force అని కూడా చెప్పలేము. అందుకని ఇప్పుడు బ్రెయిన్ వాషింగ్ అంటే ఏంటి అర్థం? బ్రెయిన్ వాషింగ్, నేను మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయగలిగానంటే నా ఐడియాస్ మీకన్నా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే నేను చేయగలుగుతా. ఇక్కడ లేయర్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఎస్పెషలీ ఇన్ కంట్రీ లైక్ ఇండియా చూస్తే రిలీజన్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ ల్యాండ్ అండ్ వాట్ ఎవర్ రిలీజన్ ఇస్ అండ్ అవర్ వే ఆఫ్ లైఫ్. సో ఈ కోణం నుంచి చూస్తే మీకు ఎక్కడైనా రిలీజియస్గా మీరు చూసిన విషయాలు చూసైనా మీ పెంపకం వల్ల వాట్ ఎవర్ మీకు ఏమైనా ట్రిగర్ అయ్యాయా? ఇప్పుడు ఒకటి ఐ ఆల్వేస్ బిలీవ్, ఇప్పుడు హిందూయిజం అంటే ఇప్పుడు రిలీజియన్ అనేది ఒక సెట్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్. అక్కడ అప్పుడు కంపారిజన్ వస్తుంది, ఎవరిది గొప్ప అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందూగా పుట్టాను కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు హిందూ దేవుడు ఉన్నారు కాబట్టి మా పేరెంట్స్ హిందూస్ కాబట్టి ఆటోమేటిక్గా నేను ఫాలో అవుతాను, మెజారిటీ చేస్తారు, రైట్? ఎవరైతే కన్వర్ట్ చేస్తున్నారో అప్పుడున్న ఒక పర్టికులర్ పరిస్థితి మూలాన ఎవరో చెప్పి ఈ దేవుడైతే బెటర్గా నేను చూస్తాడు అని చెప్తే ఎందుకో అతను నమ్మి
కన్వర్ట్ అవుతారు. రైట్. ఒకటి క్రిస్టియానిటీ లేదా డబ్బులు ఇస్తారా లేకపోతే ఇంకేమన్నా బెనిఫిట్స్ ఇస్తారా అనేది ఈ రకరకాలు. ఎప్పుడైనా మీరు ఒక్కళ్ళని ఇంకొక దాంట్లోకి మార్చుకోవాలన్నప్పుడు ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్టు, ఒక పర్టికులర్ బిలీఫ్ ఆస్పెక్టు, మీరు కలిసిన మనిషికో మీ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కేరళ స్టోరీ తీసుకుంటే వీళ్ళు ఇలా చెప్పి అని చెప్పి కన్వర్ట్ చేశారు. ఏఆర్ రెహమాన్ ఎందుకు కన్వర్ట్ అయ్యాడు? ఏఆర్ రెహమాన్ మదర్ ఎందుకు కన్వర్ట్ అయింది? అక్కడ ఈ పాయింటే లేదు కదా. అవును, అంటే వాళ్ళకు ఒక ఏదో ఫర్ సమ్ రీజన్ ఏఆర్ రెహమాన్ మదర్ ఫెల్ట్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ మూలాన ఇస్లాం తీసుకుంటే బెటర్ అవుతుంది అని. అది తీసుకున్న 5 రోజుల్లో రెహమాన్కి రోజా వచ్చింది. రోజా సినిమా 1 వీక్లోనే ఏదో. సో ఇట్ లుక్ లైక్ యాజ్ ఇఫ్ గాడ్ బ్లెస్. వెదర్ గాడ్ బ్లెస్డ్ ఆ కోఇన్సిడెన్స్ అనేది ఎనీబడీ కెన్ బిలీవ్ వాట్ దే వాంట్ టు బిలీవ్. కరెక్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూనో. సో ఇప్పుడు బిలీఫ్ సిస్టమ్స్ ఇప్పుడు నా పర్సనల్ అడిగారు కాబట్టి నా బిలీఫ్ ఏంటంటే ముస్లిమ్స్ దేవుళ్ళని నమ్మినంత స్ట్రాంగ్గా హిందువులు నమ్మరు. దానికి కారణం ఏంటంటే మనకి ఒక డిసిపేటెడ్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితి ఉంది, అవి పెట్టారు, పుస్తకాలు పెట్టేస్తే 3 రోజులు అక్కడ. అంటే మేము అనుకునే వాళ్ళం అరే 3 రోజులు చదవకలేదు అనుకున్నాం. సో దేర్ ఇట్ సెల్ఫ్ వీఆర్ యూజింగ్ గాడ్ టు కరప్ట్ ద మైండ్ ఆఫ్ ద యంగ్ పీపుల్. రైట్. సో ఐ థింక్ ఇట్స్ అందుకే నాకు కేరళ స్టోరీలో ఆ డైలాగ్ నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ముస్లిమ్స్ చెప్తున్నప్పుడు అల్లా గొప్ప అని చెప్పినప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు స్ట్రాంగ్గా, అంత స్ట్రాంగ్గా చెప్పలేదు. అందుకని అమ్మాయి అడుగుతుంది మాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు అసలు నువ్వు దీని గురించి అని. రైట్. ఎందుకంటే వాళ్ళ ముస్లిమ్స్ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా లేకపోతే మనకి వీళ్ళ మీద ఎంపతి రాదు, మన ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్స్ మీద. యూనో ఆ లాజిక్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆ లాజిక్తో థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ మనం ఒకవేళ కన్విన్స్ అవ్వలేకపోతే దే విల్ లుక్ స్టూపిడ్. కరెక్ట్. ఏంటి పిచ్చి అని అనిపిస్తుంది. అది అనిపించలే, విచ్ మీన్స్ ఇట్ టచ్ యూ సమ్వేర్. కరెక్ట్. దట్ డజంట్ మీన్ ఆ పర్టిక్యులర్ మీడియం దీనికన్నా గొప్పది అనేది నా ఉద్దేశం లేదు. బట్ దట్ ఆర్గ్యుమెంట్ యూ కుడ్. అప్పుడు మీరు ఒక్క నిమిషం పొలిటికల్ వెళ్ళారు అనుకోండి, ఒక మామూలుగా ఉన్నవాడిని కమ్యూనిస్ట్ ఎందుకు అవుతాడు? అతను ఎవరో చెప్పిన అతను డెమోక్రసీ కన్నా దీనికన్నా కమ్యూనిజం బెటర్ అని చెప్పగలిగాడు, అప్పుడే మీరు కన్వర్ట్ అవుతారు. అవును, దాంట్లోకి. సో ఆల్ కన్వర్షన్స్ ఆర్ బేసిక్లీ బికాస్ వన్ పర్సన్ వెదర్ యూ కాల్ ఇట్ వీకర్ ఆర్ ఇగ్నోరెంట్ ఆర్ అతని పరిస్థితులు అలాంటి. యా. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ మరి ఇళ్లలో హిందువుల సంస్కృతి సంప్రదాయం పురాణాలు ఇతిహాసాలు వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రెవల్యూషన్ తీసుకురావాలనే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అండి అదర్ ఎండ్, అవి కూడా జస్టిఫైడ్ కదా ఇన్ దట్ ఎండ్? జస్టిఫైడ్ ఈజ్ నాట్ ద పాయింట్, మేబీ ఇట్ ఈస్ జస్టిఫైడ్, బట్ అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇన్హెరెంట్గా మన రిలీజియన్లోనే ఉంది ఆ ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ స్టైల్లో ఒక డైలాగ్ ఉంది, ఒక ఆకారం లేనప్పుడు ఇమాజినేషన్ ఉంటుంది దేవుడి మీద. మనం ఏం చేస్తాం, మనకి ఉన్న కథలే ఎక్స్ట్రీమ్లీ చైల్డిష్ కథలు ఉంటాయి. ఎవరో తలనరికేసాడు, 2 భార్యలు, 10 చేతులు, ఎవరి ఇంటర్ప్రిటేషన్ బట్టి ఒక గణపతికే 100-1000 రకాల ఆకారాలు ఉంటాయి. 4 చేతులు ఒక చోట, 6 చేతులు, 10 చేతులు, లేకపోతే నల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, పొట్ట పెద్దగా ఉంటుంది. ఇన్ని పెట్టినప్పుడు సమ్వేర్ వీ ఆర్సెల్వ్స్ ఆర్ నాట్ టేకింగ్, వెదర్ వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ ఆర్ నాట్ ఈజ్ డిఫరెంట్ పాయింట్. రిలీజియన్ ప్రైమరీ ఆస్పెక్ట్, దాని పర్పస్ అనేది సొసైటీలో డిసిప్లిన్ దాటానికి. మనుషులు చేయలేరు, ఎందుకంటే మనుషులు అనేవాళ్ళకి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి కాబట్టి కొంతవరకే అంటారు. గాడ్ ఫియరింగ్ అని ఎందుకంటారు? గాడ్ అనేవాడు సుపీరియర్ పవర్ కాబట్టి నేను ఇలాంటి తప్పో పాపమో చేస్తే గాడ్ శిక్షిస్తాడు అనే భయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రిలీజన్. యూనో. సెకండ్ పాయింట్ ఈజ్ మనం పూజిస్తే మనకి ఏదో ఇచ్చేస్తారు, అది గ్రీడ్. ఫియర్ అండ్ గ్రీడ్ ఆర్ ద 2 ఫండమెంటల్ టెనెట్స్ ఆఫ్ ఎనీ రిలీజన్. రైట్. అప్పుడు ఆ డిగ్రీలో ఒక ముస్లిం అల్లాకి భయపడినంత ఒక హిందూ తన దేవుడికి భయపడు. దానికి రీజన్ ఏంటంటే ద పనిష్మెంట్స్ విచ్ షరియా లా హ్యాస్ దే ఆర్ సో సివియర్. అంటే తలుచుకుంటే మనకి ఒళ్ళు గగురుపు వచ్చి షాక్ అయిపోయేలాగా చేస్తుంది. యాజ్ ఇట్ హ్యాస్ బీన్ టోల్డ్. యా, యాజ్ పర్ ద మనకి మన పురాణాలు వడవర్ చెప్పినట్టే అక్కడ షరియా లా చెప్తుంది అది. యా. బట్ షరియాలో కూడా ఆఫ్ కోర్స్ ఇట్స్ అ స్ట్రాంగ్ వే ఆఫ్ లైఫ్, బట్ ద రిడెంప్షన్ ఆర్ ద గిఫ్టింగ్ హ్యాపెన్స్ ఆఫ్టర్ యూ డై. యా, అదే అన్న, గ్రీడ్ అనేది గిఫ్ట్లోకి వస్తుంది, నాకు ఫలానా దొరుకుతుందని. చేస్తే ఇంత పనిష్మెంట్ వస్తుందని కూడా అక్కడే కాదు. ఫియర్ అండ్ గ్రీడ్, దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఏ రిలీజన్ గానీ రెండే. యా. బట్ అంటే ఇక్కడ ఉండే లిబరలిజం మనకు అడ్డుపడుతుంది అంటున్నారు అయితే మీరు? యా,
లిబరలిజం అంటే అడ్డు పడుతుంది అంటే దట్ ఈస్ వేర్ ఐమ్ సెయింగ్ ఈచ్ పర్సన్ ఏది ఎక్స్ట్రీమ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రీమ్ అనేది రిలేటివ్ వర్డ్. అది మరీ అంత ఎక్స్ట్రీమా అంటే కొంత అయితే ఓకే, మరీ అంత. దట్ ఈస్ వేర్ ద వర్డ్ ఎక్స్ట్రీమ్ కమ్స్ ఫ్రమ్. ఎక్స్ట్రీమిస్ట్ అనే వర్డ్ కూడా అక్కడి నుంచి వచ్చింది అది. అప్పుడు మనం బతికినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ టైంలో మా సిస్టర్ విజయ తను ఏదో మ్యాక్సీ వేసుకుంది. ఆ టైంలో కొత్తగా ఏదో ఫ్యాషన్ లాగా వచ్చింది అది. అంటే చీర బదులు దేనో మ్యాక్సీ వేసుకుంటే మా మావయ్య వచ్చి కబోర్డ్ తీసి మ్యాక్సీలు అనేది తీసి చింపేశాడు. అంటే ఇప్పుడు తను హిందూ, మా సిస్టర్ హిందూ, మేము అందరూ హిందువులమే. కానీ ఏంటంటే ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో అది దట్ ఈస్ వేర్ ద హోల్ థింగ్ ఆఫ్ ఇంపోజింగ్ యువర్ విల్ ఆన్ సమ్వన్ ఎల్స్. రైట్. మా సిస్టర్ తన పర్సనాలిటీ, తను ఒక వ్యక్తి. ఈయనవాడు వచ్చి చెప్పడానికి కేవలం ఇది మన ఇంట్లో ఇలాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఉండకూడదు అని ఒక రూల్ పెట్టాం, అంతకనే లేదు. యూనో, సో అదే కాంటెక్స్లో తర్వాత ఎప్పుడు జీన్స్ వేసుకోవచ్చు, తర్వాత ఎప్పుడు స్కర్ట్ వేసుకోవచ్చు. ఇలా మీకు టైం పీరియడ్లో అలా వెళ్తా మేబీ టుడే యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఎ గర్ల్ వేరింగ్ ఎ బికినీ ఆల్సో. అది ఒక పర్టిక్యులర్ సొసైటీ, పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మనం అంతవరకు అంటే అమెరికన్ సొసైటీలో ఇట్ మైట్ బి మచ్ మోర్. మనం ఏదో ఇంతవరకు ఇంతకన్నా ఎక్కువ వద్దు అని మనం అనుకుంటాం. అమెరికాలో అది కూడా అవసరం లేదు, న్యూడిస్ట్ క్లబ్లో ఉండొచ్చు. ఇంకో దాంట్లో అస్సలు ఖాళీ గోరు కూడా కనిపించకూడదు అని ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఆ సెక్స్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నాయి. దానికి రెబెల్ చేసినప్పుడు మనం ఏమో ఒక సెక్యులర్ ఆస్పెక్ట్ కాబట్టి మనం ఎవరి మీద రిస్ట్రిక్షన్ పెట్టాం యాజ్ హిందూస్. వాళ్ళు రిస్ట్రిక్షన్ పెడతారు. ఇప్పుడు అల్లాకి వదిలేదు కదా ఆ పనిష్మెంట్ ఏదైనా ఇవ్వాలి. వీళ్ళే చేసినప్పుడు దట్ ఈస్ వేర్ ద హార్డ్నెస్ కమ్ ఫ్రమ్. అది దట్స్ ద క్వశ్చన్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్ యూ. See, if it is truly a belief in the Creator and the Almighty that is driving this entire thing, how can we be the ones to decide and punish them? Is my question. Because they believe they're the representatives of God. ఎవరు పూజారులాగా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఖురానా, షరియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే బిలీవ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ అండ్ దే యూజ్ దర్ ఫాలోవర్స్ టు ఎన్ఫోర్స్. ఇప్పుడు ఇక్కడ ఇరాన్లో కానీ ఇక్కడ కానీ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆథరైజ్ రిలీజియస్ పోలీస్ ఉంటారు. ఇఫ్ ఎనీబడి ఈజ్ యాక్టింగ్ ఇమ్మారల్, రైట్, టు పనిష్ దెమ్ ఆన్ ద స్పాట్. సో ఇప్పుడు ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటే మీకు ఇంప్లిమెంటేషన్ కూడా అంత ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, విచ్ ఇస్ ద రీజన్ మీకు విజిబుల్గా అనిపిస్తారు వాళ్ళు. సో టేకింగ్ దిస్ డిస్కషన్ ఫార్వర్డ్, కేరళ స్టోరీ సినిమా చూసినప్పుడు మీరు ఎమోషనల్గా ట్రిగర్ అయ్యారు కొన్ని పాయింట్స్లో. వాట్ వాజ్ ద యాక్చువల్ పాయింట్ దట్ ట్రిగర్డ్ యూ? నేను ఒక పర్టిక్యులర్ సీన్లో అదా శర్మ లాస్ట్లో ఆల్మోస్ట్ ఆ ప్రిజన్ దగ్గర తను వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాడు. తను శాలిని ఉన్నికృష్ణన్, ఐఎమ్ హిందూ ఫ్రమ్ కేరళ అంటాడు. ఆ ఒక్క పాయింట్ నాకు నిజంగా ఇట్ టగ్ మై హార్ట్. అంటే నాకు మాటల్లో నేను డిస్క్రైబ్ చేయలేను. ఆల్మోస్ట్ గుండె పిండేసినట్టు ఉంది నాకు అయింది. అది నేను లైఫ్లో అలాంటిది ఎక్స్పీరియన్స్ చేసినట్టు నాకు గుర్తులేదు, సినిమాలో కానీ అదర్వైజ్ కానీ. యూనో, అక్కడ నేను ఎందుకు చేయనంటే ఒక అమ్మాయి తనకి ఏదో ఒక ఏజ్లో ఒక ఇన్నోసెన్స్, షీఈ్ ఇగ్నోరెంట్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్, ఒక పర్టిక్యులర్ దానికి ఎక్స్పీరియన్స్ చేసింది. ఆ ఎక్స్పీరియన్స్లో ఒక చేంజ్ ఆఫ్ ఐడెంటిటీ వచ్చింది. తను బిలీవ్ చేసే విషయాలు కానీ తను ఏమనుకుంది, ఏం చేయాలనుకుంది, ఆ దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఎక్స్పీరియన్సెస్ తోటి ఒక హార్డ్ అండ్ ఆస్పెక్ట్ వచ్చి ఈ పర్టిక్యులర్ మూమెంట్ వచ్చే టైంకి అంత ఒక స్టర్న్గా, అంత డిటర్మిన్గా ఒక బాడీ లాంగ్వేజ్లో తన పేరు కరెక్ట్గా చెప్పి హిందూ ఫ్రమ్ కేరళ అని వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ కమింగ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఇది నేను ఫీల్ అయ్యాను. ఈవెన్ ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఒక ఇంకో దాంట్లో ఇస్లాంకి సంబంధం లేకుండా ఒక పర్సన్ జర్నీ చూసి ఫైనలీ దట్ పర్సన్ రీచ్డ్ ద పాయింట్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ వాట్ షీ ఈజ్ అండ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్ అనేది ఇట్స్ లైక్ స్టేట్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది నేను ఫీల్ అయ్యాను. రైట్. సో ఆల్ ఐడెంటిటీస్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ కండిషనింగ్ అండ్ అవర్ సర్కమ్స్టాన్సెస్ అని నమ్మే రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఐడెంటిటీ తిరిగి రావడంపై ఎందుకు అంత స్పందించుంటారు అని ఆలోచిస్తున్నారు. హిందూ ఫ్రమ్ కేరళ వాజ్ ఆల్సో గివెన్ టు హర్. షీ డిడ్ంట్ చూజ్ ఇట్. ఇట్ వాజ్ గివెన్ టు హర్ బై బర్త్. హిందూ Shalini Unnikrishnan, and it happened to be that she was a Hindu,
and she was liberated or whatever, and she came back. Yeah. So why did that touch you so much? And I'm wondering. నేను అదే see, to make a mistake or to think that life is going to be much better if I go to the other side, or to in some other direction, and then to go through that entire experience and finally dawning upon her about what she's actually, it is like a realization of oneself. Self అది actualization. నాకు కూడా జరిగింది అది. Yeah, మీకు కూడా In my course everybody will have that moment someday or the other. Right, right. So I think I connected to that. And similarly, on the other hand, మీరే A.R. Rahman example ఇచ్చారు. Yeah. He embraced change and he did very well after that. And he's continuing to be that. Yeah. అలాగా there is జయసుధ గారు who embraced Christianity. Correct. ఆవిడకి అది వర్కౌట్ అయింది, షీ ఫౌండ్ గ్రేట్ పీస్, జాయ్, వాట్ ఎవర్ అంటున్నారు. అలా చాలామంది ఉంటారు. సో ఈ రెండింటిని మనం ఒక్క తాటిపై పెట్టచ్చా ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రింగింగ్ అ మ్యాసివ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ బీయింగ్ ఓకే విత్ ఒకవైపు, మ్యాసివ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ బలైపోయి రియలైజ్ అయిపోయి రిటర్నింగ్ బ్యాక్ అనేది. యా, ఇక్కడ దేర్ ఆర్ 2 ఎలిమెంట్స్ ఇక్కడ. ఒకటి ఏంటంటే టు ఫీల్ ఎ నీడ్ ఫర్ ఎ సర్టన్ యాంకర్, certain strength which you can lean upon, which you can look up to, which you can depend upon. For that you either need a person or you need a belief system. Right. Correct. ఇప్పుడు పర్సన్ కావాలి, నా లైఫ్లో ఒక పర్సన్ కావాలి అనుకున్నప్పుడు ఈ లవ్, మ్యారేజ్ ఇట్లాంటివి వస్తాయి. బట్ దట్ పర్సన్ ఈజ్ అన్ abstract because it is in your imagination. The real person you can never know till you actually start experiencing. సేమ్ థింగ్ ఒక ఐడియాలజీ. ఇప్పుడు ఒక నక్సలైట్ జాయిన్ అవుతాడు, ఒక పర్టికులర్ టైంలో హీ రియలైజెస్ దట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇప్పుడు 40-50 years ప్రాక్టీస్ చేసిన తర్వాత కంట్రీస్ లైక్ రష్యా అండ్ చైనా యాక్చువల్లీ చేంజ్ ఆర్ కొలాప్స్డ్. వై am I still there? సో హీ కమ్స్ అవుట్. సో కమింగ్ అవుట్ అంటే అందరూ వస్తారని కాదు, కొంతమంది లైఫ్ అంతా అక్కడ ఉండొచ్చు ఇంకా నమ్మకంతో. సో దట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పీరియన్సెస్, వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. సో ఐ థింక్ ఇప్పుడు మీకు ఒక బిలీఫ్ సిస్టమ్ లేకపోతే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి మీకు పర్సనాలిటీ అనేది బిలీఫ్ సిస్టమ్ నుంచి వస్తుంది. కరెక్ట్. ఐడెంటిటీ అనేది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఐ నో డజంట్ హ్యావ్ బిలీఫ్ సిస్టమ్. నేను అసలు దేన్ని బిలీవ్ చేయను, బికాస్ ఐ జస్ట్ గో బై ద విండ్. రైట్. ఎందుకు ఐ డోంట్ ఫీల్ ఎ నీడ్ ఫర్ సమ్ వన్ ఇన్ మై లైఫ్, ఐ డోంట్ ఫీల్ ఎ నీడ్ ఫర్ సంథింగ్ ఇన్ మై లైఫ్. ఐ లివ్ ఆన్ ఎ వెరీ ఇన్స్టింక్టివ్ లెవెల్, which is the reason I talk blatantly about sex and about power and about everything. I never talk about values. Because values are driven by these systems. ఎలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఈ రూల్స్ అన్ని ఒక మనిషి ఇంకో మనిషి మీద పెట్టడం అనే సిస్టమ్నే నేను ఐ డోంట్ బిలీవ్ దట్. ఐ డోంట్ యాక్సెప్ట్ ఆర్ సబ్స్క్రైబ్ టు దట్. సో ఒక ఎన్స్లేవ్ చేయటం ఇన్ ఎ వే, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీథింగ్. యా. సో అప్పుడు ఏమవుతుంది అంటే, నాకు ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే, నేను షరియా లా ఫస్ట్ టైం నేను చదివినప్పుడు నాకు షాక్ ఏంటంటే మా అమ్మ గుర్తొచ్చింది నాకు. వాట్ ఎవర్ మై మదర్ సెడ్ ఇన్ మై చైల్డ్హుడ్ ఆల్మోస్ట్ సేమ్ ఇస్ షరియా. లైక్ ఏంటి, సినిమా చూడొద్దు చెడిపోతావు, లేకపోతే మ్యూజిక్ వినొద్దు, చదువుకో, కేవలం చదువులు, పెద్దలను గౌరవించు, ఏదేదైతే మనకి రూల్స్ ఉంటాయో ఎగ్జాక్ట్లీ షరియాదే ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ద పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ ఫర్ దట్. మా మదర్ నన్ను చెప్తూ కొట్టేది, లేకపోతే బెల్ట్తో కొట్టేది. షరియా పనిష్మెంట్స్ ఆర్ ఫార్ మోర్ సివియర్ యాజ్ మెన్షన్డ్. అంటే షరియా లా అంటే ఆబ్వియస్లీ వేర్ ఇట్ ఇస్ ప్రాక్టీస్డ్ కదా. అంటే ఇన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ ప్రిస్క్రైబ్డ్ లా, ఏ కంట్రీ ఏ కమ్యూనిటీ యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళ. ఇండియాలో ఎవరు చేయనివారు కదా ఇండియా లాంటి కంట్రీస్. ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే ఇండియా ఇస్ సచ్ దిస్ కంట్రీ, గాడ్ నోస్. ఇప్పుడు మనం వీడియోలు చూస్తూ ఉంటాం, ఎక్కడ అమ్మాయిలు కొట్టేస్తుంటారు. ఈ మధ్యన ఒక వైరల్ అయింది ఒక వీడియో, 5 boys were beating up a girl like mad. As one of the most heart-wrenching videos I saw. And they seem to be Hindus. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు కొడుతున్నారు, వాళ్ళు ఠాకూర్స్, లోవర్ కాస్టా, లేకపోతే ఏదో వాళ్ళ ఊర్లో ఎలాంటి దట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ ఏం చేసినా రకరకాల హారిబుల్ థింగ్స్ మాత్రం జరుగుతాయి. సో ఇప్పుడు షరియా లా అన్న, లేకపోతే షరియా లాలో ఉన్నది అది తెలియకుండా ప్రాక్టీస్ చేస్తాం. షరియాలో ఏమంటుంది, మీరు ఎప్పుడు కొడతారో అవతల వాళ్ళు తప్పు చేశారని మీరు స్ట్రాంగ్గా ఫీల్ అవ్వాలి. అప్పుడు అక్కడ ఉన్నట్టే కదా, మీరు షరియా అన్న పిలవండి, ఏదైనా పిలవండి, ఏ లా అన్న. ద లా డజంట్ నీడ్ టు బి డిస్క్రైబ్డ్ యాజ్ ఏ పాయింట్. దీని మొలాన కొట్టట్లా. లా అనేది కానీ ఏదైనా పనిష్మెంట్ ఇట్ డన్స్ ఇన్ ప్రొసీజర్.
మీరు యాంగర్తో కొడుతున్నప్పుడు అది లా కాదు కదా, దట్ ఈస్ నాట్ లా, దట్ ఈస్ అబౌట్ యువర్ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్. యా. సో అంటే ఈ క్రమంలో షరియా లాలో ఉండే పనిష్మెంట్స్ చాలా స్ట్రాంగ్, అమ్మ ఇచ్చిన పనిష్మెంట్లు కొంచెం మైల్డ్గా ఉండేవి. Yeah. బట్ చెప్పే విషయాలు అవే అంటారు. ఏం సేమ్ ఉన్నాయి. యా. కానీ మనం ఏంటి ఒక పర్టిక్యులర్ టైం తర్వాత వదిలేస్తారు. మై మదర్ మేబీ నన్ను ఎప్పుడు కొట్టేది ఒక 7th క్లాసు 8th క్లాసు సంథింగ్ లైక్ దట్. ఆ 10th క్లాస్ కదా వచ్చినప్పుడు షీ విల్ లీవ్ ఇట్ టు మీ టు లివ్ ద వే ఐ వాంట్. బట్ యూ థింక్ దట్ ఎగ్జిస్ట్ అక్రాస్ రిలీజన్స్ ఈ విధమైన ఫ్రీడమ్? యా. అదే మీకు అమెరికాలో దే మైట్ లీవ్ ఇట్ ఈవెన్ అట్ 7th స్టాండర్డ్ ఆర్ 6th స్టాండర్డ్. సో లిబరలిజం ఇన్ సొసైటీ అనేది ఇప్పుడు ఇండివిజువల్ లివింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సొసైటీ బీయింగ్ స్ట్రెంగ్థెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది ఎవరెవరు ఎంబ్రేస్ చేస్తే దోస్ కంట్రీస్ బికేమ్ ఫాస్ట్ ఫార్వర్డ్. రైట్. లైక్ అమెరికా ఫర్ ఇన్స్టెన్స్. రిలీజన్ ఎప్పుడు మీకు మోర్ స్ట్రాంగర్ రిలీజన్ విల్ కర్టైల్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద ఇండివిజువల్. అది ఇట్స్ అ గివెన్. ఐ మీన్ ఎనీ సిస్టమ్, ఎనీ రిగరస్ సిస్టమ్ విల్ కర్టైల్ ద ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, వెదర్ ఇట్స్ ఇది. బట్ ద లిబరలిజం దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిందూయిజం ఈజ్ నౌ బీయింగ్ లుక్డ్ అట్ యాజ్ అ వీక్నెస్. హౌ డు వి జస్టిఫై దట్? మాట్లాడటానికి అది ఉంటుంది కానీ ఐఎమ్ నాట్ షూర్ దట్ ఇట్ యాక్చువల్లీ ప్రాక్టికలీ ఇంప్లిమెంటబుల్. ఇప్పుడు జై శ్రీరామ్ అనవచ్చు, లేకపోతే ఏదో చేయొచ్చు, ఆ బట్టలు వేసుకోవచ్చు, కానీ నిజంగా అది మనసులో పుట్టుకొని వస్తుందా లేదా అనేది నాకు మై డౌట్స్. ఎందుకంటారు పనిష్మెంట్ లేవని ఇక్కడ? నో పనిష్మెంట్స్ ఇది ఇన్హెరెంట్లీ రిలీజన్లో ఉందంటున్నది. ఇప్పుడు మీరు ఇన్ని కథలు నేను చెప్పగలుగుతా మన పురాణాల నుంచి, దేవుళ్ళ గురించి, ఎంతమంది దేవతలు, లక్ష్మీదేవి ఉంటుంది, అదో ఉంటుంది, ఇన్ని దేవుళ్ళు మనం పూజిస్తున్నప్పుడు వేల స్టోరీస్ ఉంటాయి. మీరు అసలు ఇస్లాంలో స్టోరీ చెప్పండి, తెలియదు ఎవరికి, ఏమీ తెలియదు. ఎందుకంటే ఉన్నాయి కానీ బట్ నాట్ అసలు ఎనీవేర్ నియర్. అండ్ అక్కడ ఏంటంటే గాడ్స్ మిరాకిల్స్ ఉంటాయి అంతే, క్యారెక్టర్స్ ఉండవు. క్యారెక్టర్స్ ఉండరు. అండ్ మనమే ముక్కోటి దేవతలు ఉన్నారు, ఇన్ని లక్షల మంది దేవుళ్ళు ఉన్నారు, మనమే చెప్పుకుంటాం కదా. విచ్ మీన్స్ యు ఆర్ కంప్లీట్లీ డీసెంట్రలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. యా. సో అంటే అక్కడ ఇంకోటి ఏంటంటే ఏకోపాసన, బేసికలీ వర్షిపింగ్ ద వన్ క్రియేటర్ విత్ నో ఫామ్. యా. అండ్ అబ్సల్యూట్లీ ఐ థింక్ ఆ మిస్టరీ ఆస్పెక్ట్ అనేది మీకు భయం ఎక్కువ వేస్తుంది. మీకు ఫామ్ లేదు కాబట్టి సడన్లీ యూ డోంట్ నో. ఎక్కడంటే మనకు ఒక డెఫినెటివ్ పవర్ ఉంది. రైట్. ఎవరికో కార్లు ఉంటాయి, ఎవరికో ఇది ఉంటుంది, ఎవరికో ఇంకేదో ఉంటుంది. సో అది సంథింగ్ దట్ when you're given that much of a choice, always it will kind of dissipate. In fact, it was deemed blasphemous to even try to imagine the holy prophet. Yeah, correct. అంటే అంతవరకు అంత కన్విక్షన్తో దే బిలీవ్ ఇన్ ద ఫార్మ్లెస్. Yeah. ఇక్కడ ఫార్మ్స్ అండ్ ఫార్మ్స్ ద్వారా కథలు, వాల్యూస్, సొసైటల్ ఫ్యాబ్రిక్ని డిఫైన్ చేయడం అనేది ఇక్కడ హిందూయిజంలో. సనాతన ధర్మం, ది ఓల్డెస్ట్ రిలీజన్ హిందూయిజం అంటాం. బట్ Islam has survived almost 1500 years now. What do you think is the reason, sir? Ante without any diversions and dilutions. I'm not sure about the age when it came and things like that. But the point is, for me, I don't think it's anything to do with the time. You know, the point of fear and the discipline, which is so hardly. But army undankonde, they live a very disciplined life. They're indoctrinated like that. Firstly, ఇచ్చినప్పుడు నుంచి ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, పరిగెత్తాలి, ఇది పరిగెత్తాలి అని మీరు అన్ని రిజిడ్ ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ మైండ్ సెట్ ఒకటి ఒక దిశగా వెళ్తుంది. యూనో ఎవెన్చువల్గా రిలీజియన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? రిలీజియన్ ఈజ్ ఏ టూల్ ఫర్ డిసిప్లిన్ 100%. సొసైటీ అనేది దాని ఒక ఆర్డర్లో పెట్టాలంటే కావాల్సిన ఫోర్సెస్లో లా ఒకటి ఉంటుంది. లా అనేది వాళ్ళు ఫామ్ చేసుకుంది, అది నేరం చేశారు, ఇది పాపం. నేరం పాపం డిఫరెంట్. ఇప్పుడు ట్రాఫిక్ లైట్ మీరు క్రాస్ చేస్తే రిలీజన్ ఏం చేయదు దానికి. దట్ ఈస్ జస్ట్ యాజ్ ఏ మెంట్ యాజ్ ఏ సివిల్ ఆర్డర్. మీరు మనస్సులో మీకున్న థాట్ని కంట్రోల్ చేయటం అనేది రిలీజన్ చేస్తుంది, అది లా చేయలేదు. నాట్ యాజ్ పర్ఫెక్ట్లీ యాజ్ పాసిబుల్, విచ్ ఈస్ ద రీజన్. ఇంకోటి సోషల్ యాక్సెప్టెన్స్, సొసైటీ దృష్టిలో ఇది కరెక్టా కాదా. దే ఆర్ 3 or 4 థింగ్స్ విచ్ విల్ హ్యాపెన్. దాంట్లో రిలీజియన్కి ఉన్న పవరు ఇస్లాంలో ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్ ఇట్ ఈస్ ఇన్ హిందూయిజం. వైల్ మీరు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు వరకు నేను ఎవరిని కూడా ఏదో మాట వరుసకి దండం పెట్టేసి పూజలన్నీ చేస్తారు, కానీ ఒక ఫెనాటికల్ ఆస్పెక్ట్లో బిలీవ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
ఉంటారు మన దగ్గర కూడా గుళ్ళు చుట్టూ ప్రదర్శనలు చేసి అన్ని చేస్తారు కానీ అది ఫర్ ద సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ అ కమ్యూనిటీ. కరెక్ట్. ఇట్ ఈస్ ఫర్ ద సెల్ఫ్, సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కోసం తప్ప. ఇది ఇంకోటి మనం అడ్వర్టైజ్ చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ మీద నడిచారనుకో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్ సప్నా ఇస్ ఏ థీస్ట్ ఆర్ వాట్ ఎవర్, నో. బట్ ముస్లిమ్స్ బికాస్ ద డ్రెస్సింగ్స్ గురించి వాళ్ళు మాట్లాడే విధానం, వేరియస్ థింగ్స్ దే ప్రాక్టీస్, యూ కెన్ వెరీ వెరీ ఆబ్వియస్లీ సీ దట్ difference, you know. And I don't think it ever happened a Muslim gets converted into Hindu or a Christian. I doubt which would ever happen. I have known people, okay, they don't get converted, but they liberalize and they come out of their restricted zone. Not practicing is different, but they don't officially convert. There is no conversion. Yeah, that's what I'm saying. Hinduism loki there is no conversion other than ఇప్పుడు తర్వాత ఈ రిలీజియస్ పొలిటికల్ ఎజెండాలో వచ్చిన ఘర్ వాపసి అంటే people who want to unconvert when they have gone to other religions, whether Christianity or Islam, can come back and start living a normal Hindu life the way they want. Their normal Hindu life. So forced conversions అనేది మొహమ్మద్ గజ్నీ టైం నుంచి చెప్తూ ఉంటారు ఇస్లాంలో. ఒక పర్టికులర్ కంట్రీనో ప్లేస్ను టేక్ ఓవర్ చేసినప్పుడు దే ఫోర్సిబ్లీ కన్వర్ట్ ఎవ్రీ వన్. అదేంటి, దానికి నేను ఆఫీసులో చేసిన దానికి పెద్ద తేడా లేదు. నా ఆఫీస్లో నేను ఏం చేస్తాను, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఎంప్లాయీ శబరిమలై డ్రెస్ చేసుకుని వచ్చాడు. ఐ కాంట్ సే, ఐ మీన్ అప్పుడు నేను ఇఫ్ ఐ డు నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద బిలీఫ్ సిస్టమ్ ఆఫ్ సంబడి, యునో. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు సీ దట్ కైండ్ ఆఫ్ ఎ డ్రెస్ ఇన్ మై ఆఫీస్. నాకు అది నా పర్సనల్ థింగ్ అది. అప్పుడు నేనేం చెప్పాను అతనికి, నీ జీతం 10,000, నేను 5,000 పెంచుతాను ఆన్ ద కండిషన్ దట్ యు టేక్ ఆఫ్ దట్ మాల. అదేం బాబు అంటే, ఇప్పుడు నేనేమన్నాను, ఒకటి నీకు ఏ దేవుని చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, నువ్వు బొట్టు పెట్టుకుంటావా మాల వేసుకుంటావా అనేది నీ ఇష్టం. నా ఆఫీస్లో ఎవరిలాంటి ఉన్నారు ఏమన్నారు అన్నది నా ఇష్టం. అప్పుడు నేనేదో కాంపన్సేషన్ కోసం ఇస్తున్నా, ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇస్తున్నా. బట్ ఎవెన్చువలీ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ గాడ్ అండ్ మీ. గాడ్ నీకు శాలరీ ఇవ్వట్లా, నేను ఇస్తున్నా. ఇంకేదో కొంచెం ఇది కూడా పెంచాను. ఈ రెండిటి బేసిస్ మీద ఆలోచించుకుని చెప్పు అంటే ఆడ 5 నిమిషాలు తీసేది మాల. అది ఇండికేషన్ ఏంటి, నా మీద కాదు, ఆడికి అసలు గాడ్ మీద ఎంత ఉంది అనేది. అదే నేను చెప్పిన మాలాన ఒక 5,000 ఎక్స్ట్రా కోసం ఆడ మాల తీసేస్తే ఇంకా అదేముంది. ఐ డోంట్ బిలీవ్ దిస్ సంథింగ్ లైక్ దిస్ ఎ ముస్లిం విల్ డూ, ద మెజారిటీ అట్లీస్ట్. అంటే నువ్వు నీకు 5,000 ఎక్కువ ఇస్తాను, నువ్వు కొంచెం నీ డ్రెస్ మార్చేసిరా అంటే రారంటారు. నో, మెజారిటీ ఐఎమ్ సేయింగ్. మెజారిటీ అంటే ఇట్స్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ దెమ్. ఇట్స్ ఇన్గ్రెయిన్డ్. ఇప్పుడు నేను బాంబేలో ఉన్నప్పుడు కూడా నో లాట్ ఆఫ్ మెహబూబ్ అని లిరిక్ రైటర్ ఉన్నాడు, రంగీలా అని రాశాడు. దట్ గై అంటే పంచనామాజ్ రోజుకి 5 సార్లు పూజలు చేసి ఆడు నేల మీద పెట్టి ఆడు ఇక్కడ నల్లగా అయిపోయి ఇలాంటి ఒక విజువల్ సింబల్స్ అనేది ఐ డోంట్ థింక్ ఇస్లాం తప్పిస్తే వేరే రిలీజన్ అక్కడ మేము చూడం. ఇక్కడ వై ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ ద వే ద ఫిల్మ్ వాజ్ మ్యానిపులేటెడ్, ఐ వాంట్ గో బ్యాక్ టు కేరళ స్టోరీ ఫర్ ఎ బిట్, ఈజ్ బికాస్ ఆన్ వన్ హ్యాండ్ వీళ్ళు పర్ఫెక్ట్ బిలీవర్స్ కాబట్టి దే బిలీవ్ ఇన్ దేర్ అజెండా ఫర్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అజెండా కాబట్టి దే ఆర్ మ్యాసివ్లీ కన్వర్టింగ్ పీపుల్ అనే ఒక నేరేటివ్ ఇస్తూ, ఇన్ ద ప్రాసెస్ దే ఆర్ ఆల్సో షోయింగ్ దట్ వీళ్ళు అబద్ధాలు చెప్పి వీళ్ళే మనుషుల్ని పెట్టి కొట్టించి, చూడమ్మా నువ్వు ఇలా ఎక్స్పోజ్ చేస్తున్నావు కాబట్టి నేను మనుషులు ఏదో చేస్తున్నారు, నువ్వు కనుక బుక్కా వేసుకో, ఇఫ్ యూ కవర్ యువర్ సెల్ఫ్ నీకు క్రైమ్స్ జరగవనే ఒక మోకరీ జరిగింది. యాక్చువల్లీ చూస్తే ఎనీ ట్రూ బిలీవింగ్ పర్సన్ విల్ నాట్ మ్యానిపులేట్, బికాస్ దానికి కూడా పనిష్మెంట్ ఉంది. మీకు అర్థమైంది కదా, మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి కన్వర్ట్ చేయడం అన్నది ఆర్ ఇంపోజ్ చేయడం అన్నది దానికి కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి అని చెప్పబడింది. విచ్ ఇస్ వై ఐ ఫౌండ్ మ్యాలిస్ ఇన్ ద వే ద ఫిల్మ్ వాజ్ నరేటెడ్. మోస్ట్ లైక్లీ వాటిలో జరిగిన సంఘటనలు జరిగాయేమో జరగలేదేమో ఐ డోంట్ నో. సో ఇదే మీరు కెమెరా యాంగిల్ మార్చారంటే అది డిఫరెంట్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ఓన్లీ థింగ్, హంబుల్ సబ్మిషన్ ఐ హ్యావ్. అంటే నా పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మ్యానిపులేటివ్నెస్ అనేది ఒక సివిల్ సొసైటీలో జరగకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. వీ డోంట్ రియలైజ్ ఇట్స్ మ్యానిపులేట్నెస్. రైట్. ఏ పొలిటికల్ పార్టీ విల్ మ్యానిపులేట్ ఓటర్స్ టు గెట్ ఓట్స్. మ్యానిపులేషన్ అంటే ఏంటి, జరుగుతుందనే ఒక
అపోహ కలిగించటమా, నమ్మించేటట్టు చేయటమా, అబద్ధాలు చెప్పటమా, లేకపోతే ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయటమా అనేది ఇన్ ఎవ్రీవేర్ కన్వర్షన్ ఆస్పెక్ట్ దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ ప్లాన్స్. అవును. యూనో అది మీరు ఓట్స్ కోసం చేశారా, కన్వర్షన్ కోసం చేశారా, డబ్బులు సంపాదించడానికి చేశారా, ఇంకా దేనికో చేశారా అనేది, కానీ బేసిక్ ప్రిన్సిపల్ రిమైన్స్ ద సేమ్. రైట్. యూనో సో దాంట్లో ఎవరైతే ఇది చేస్తున్నారో కేరళ స్టోరీకి తీసుకుంటే వాళ్ళ ప్రధాన పర్పస్ ఏంటి, ఈ అమ్మాయిల్ని తీసుకుని ఐసిస్కో ఎవరికో ఇచ్చేది, వాళ్ళు సెక్స్ స్లేవ్స్ గాను లేకపోతే వంట చేయటానిక దీనికా దానికా ఏదో వాడుకుంటారు, వాట్ ఎవర్. సో ద రిక్రూటింగ్ పీపుల్. రిక్రూట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ మోర్ పీపుల్ ఫర్ ద కాజ్ యూ బిలీవ్ ఇన్. ఎస్. ఇప్పుడు ఐసిస్ వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు? ఐసిస్ ఎందుకు వేరు? మనం ఐసిస్ అని ఆపేస్తున్నాం టెర్రరిస్ట్. బట్ టెర్రర్ ఆర్గనైజేషన్ అవ్వడానికి కూడా రీజన్ ఉంటుంది కదా. దాంట్లోకి వెళ్ళి వాళ్ళు చంపేసి వాళ్ళు చచ్చిపోయేంత స్ట్రెంగ్త్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటే దే ఆర్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ సమ్వేర్. అప్పుడు వాళ్ళ ఆ పర్టికులర్ దాని అవసరం కోసం, ఇప్పుడు వార్ ఎప్పుడు జరుగుతుంది, మీకు నాకు కావాలి ఇది, నాకు అవసరం అనుకున్నప్పుడు మీకు వార్ జరుగుతుంది. పవర్ ప్లే నెసెసిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. యూనో సో దాంట్లో మ్యానిపులేషన్ అంటే మ్యానిపులేటర్ని ఎక్కడ చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు ఒక వీక్నెస్ అది ఉంది, నోబడీ వాంట్స్ టు బి అటాక్డ్. అప్పుడు వాళ్ళు ఏమేస్తున్నారు, నువ్వు హిజాబ్ వేసుకుంటే అటాక్ చేయరు, అందుకని చేస్తున్నారు. దానికి మన హిందూ మినిస్టర్ ఉన్నాడు, ఆ పేరు మర్చిపోయినాను, ఈ అమ్మాయిలు వేసుకునే బట్టల మూలమే రేపులు జరుగుతుంది. దానికి దీనికి ఏం తేడా? అది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. కరెక్ట్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మామూలుగా తను చెప్పటానికి, ఇది చెప్పి వాళ్ళని తీసుకుని ఎక్కడో వెళ్ళి పెట్టడానికి ఒక బిజినెస్ ఆస్పెక్ట్లోనూ యూజ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్. అక్కడ ఫండమెంటల్ బిలీఫ్ అంతే, ఫండమెంటల్ బిలీఫ్ ఇస్ సేమ్ అంటే అంటారు. యా, అంటే ఎనీబడి హూ హ్యాస్ సచ్ స్ట్రాంగ్ ఐడియాస్ ఆర్ స్ట్రాంగ్ బిలీఫ్స్ ఈజ్ ద సేమ్ అక్రాస్ రిలీజన్స్. కరెక్ట్. ఇంకోటి ఏంటి, ఇప్పుడు సోనియా యాక్ట్రెస్ ఉంది కదా, ఎవరైతే కన్వర్ట్ చేస్తూ ఉంటుందో, ఇన్ రియల్ లైఫ్ షీ వుడ్ ఆల్సో బి విక్టిమ్. దట్ ఈస్ హౌ ఆర్గనైజేషన్స్ వర్క్. తనే ఒక బలైపోయి ఒక బిలీఫ్ సిస్టమ్ కి, ఆ బిలీఫ్ సిస్టమ్ ని ఓన్ అప్ చేసేసుకుని ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా అయిపోయింది. ఏనుగుల్ని పట్టుకుని అదే ఏనుగుని వేరే ఏనుగులు పట్టుకోవడం వాడుకుంటారు ఫారెస్ట్ లో. అవన్నీ ఏనుగులు బిట్ట చేసినట్టే కదా. బట్ ఎవ్రీ వన్ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎ మాస్టర్ ప్లాన్. ఆ మాస్టర్ ప్లాన్ అనేది ఒక ఇండివిజువల్ మీద ఎప్పుడు డిపెండ్ అవుతుంది. సో ఆ ఫస్ట్ విక్టిమ్ దేనికి బలై ఉంటాడు? మాస్టర్ మైండ్ అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో, వెదర్ ఇట్స్ ఐసిస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, వాట్ వుడ్ హీ బీ అ విక్టిమ్ ఆఫ్? హూస్ విక్టిమ్ ఈజ్ హీ? ఈజ్ హీ అ విక్టిమ్ ఆఫ్ his own belief? Of his own belief. Own belief. Yeah. And that belief has come from again religion. Yeah. ఇప్పుడు కమాతిపురం ఉంది బాంబేలో. ఇట్స్ ఏ వెరీ ఫేమస్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్. నేను ఆ ఒక పర్టికులర్ టైంలో సత్య అప్పుడు నేను కలిసాను. ఈ యంగ్ ఇన్నోసెంట్ గర్ల్స్ని ట్రాప్ చేసి తీసుకొస్తారా ఏదో వాటర్. దాంట్లో అమ్మాయి ఏం చెప్పింది, మ్యాక్సిమం అమ్మాయిల్ని రిక్రూట్ చేసేది వేరే అమ్మాయిలు. ఎందుకంటే బిలీవింగ్ అనదర్ గర్ల్ ఈజ్ మచ్ మోర్ ఫాస్టర్ దెన్ ఎ మ్యాన్. పాయింట్ 1. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు వెళ్ళి అక్కడ అంట్లు దూతావా, లేకపోతే ఆడేమో పిల్లడు కనుక నేను వదిలేస్తాడు, అది దాని బదులు స్టడీ ఇన్కమ్ ఉంటుంది, నీకు అక్కడ వచ్చేది 500 అయితే ఇక్కడ 5,000 వస్తుంది, లేకపోతే 10,000 వస్తుంది. ఇలాంటి ఇన్సెంటివ్స్ అన్నీ చెప్పి అప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్, వాళ్ళకు ఉన్న అవసరం దాంట్లో వాళ్ళు దే కమ్ ఇన్ టు దిస్ సైడ్. దెన్ దే మైట్ రియలైజ్ ఇట్ ఈస్ నాట్ వాట్ దే థాట్. ఎందుకంటే మీకు ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు అన్ని కలర్ఫుల్గా చూపెడతారు, మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే దాంట్లో అటు సైడ్ కనిపిస్తుంది. అవును, అటు సైడ్. ఇప్పుడు అటు సైడ్ వేరే వాళ్ళు వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఇంతైనా ఇదే బెటరు అనుకోవచ్చు. ఇక్కడికి ఎందుకు వచ్చానా, అక్కడ ఉంటే అలా అయిపోయి ఉండొచ్చు కదా అని ఇంకోటి అనుకోవచ్చు. అవును. సేమ్ థింగ్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్సెస్ అయిపోదామని వస్తారు, వాళ్ళు కూడా దే గో త్రూ సర్టెన్ థింగ్స్. సో ది గివింగ్ ఇన్ ఇన్సెంటివ్ అండ్ షోయింగ్ ద థింగ్స్ మొత్తం కలర్ఫుల్గా చూపించి నిజమైనది అలా అవ్వదు అని చెప్పడానికి అది అన్ని వేక్స్లో జరుగుతుంది. ఏదో ఒక్క నిమిషం అమ్మాయిలు మర్చిపోతే ఎవడో వచ్చి సినిమా తీస్తాడు, అరే సినిమా అంటే సరిగ్గా సినిమా పెడితే 10 కోట్లు వస్తాయా 20 కోట్లు వస్తాయని చెప్తాడు ప్రొడ్యూసర్కి. ఆడొచ్చి ఈ అప్పులు గిప్పులు అన్నీ చేసి 2-3 కోట్లు ఏదో పెట్టి ఆడ మొత్తం పోగొట్టుకుంటాడు. వాడికి ఎవరు చెప్పారు కదా ఇదంతా. అవును.
ఆయన తీసుకురావడానికి ఆ చెప్పిన క్రమంలో ఆడికి ఏదో డబ్బు వచ్చిందా లేకపోతే ఏదో ఏదో జరిగింది ఆడికి కూడా. దానికి దీనికి ఏం తేడా లేదంటున్నాను. ఎవెన్చువల్లీ ఇట్ ఈస్ జస్ట్ ఆప్టిక్ విచ్ ఇస్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ ఇట్స్ ద సేమ్, కానీ గివింగ్ అప్ యువర్ ఐడెంటిటీ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైసిస్. అగ్రీడ్ ఆర్ నాట్? అంటే ఐడెంటిటీ, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఇస్తే పోతే వస్తాయి. ఐడెంటిటీ అనేది మీకు తెలుసా, అది పాయింట్. ఆ ఐడెంటిటీ లేకపోవడాన్ని ఆ గ్రూప్ని ఏమంటారు మీరు? నాన్ బిలీవర్స్ అంటారా, మైల్డ్ బిలీవర్స్ అంటారా? ఇప్పుడు ఐడెంటిటీ, ఒక లివింగ్ బీయింగ్కి ఐడెంటిటీ ఉండదు. వెన్ గాడ్ ఆర్ నేచర్ క్రియేటెడ్ ఒక యానిమల్ ఇంక్లూడింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐడెంటిటీ అనేది ఎప్పుడు వచ్చింది? మీకు సొసైటీస్ ఫామ్ అయినప్పుడు వచ్చింది. హిందూ దిస్, వీడి పేరు ఇది, ఆడి గోత్రం అది, ఈ కాస్ట్ ఇది, ఇలాంటి వేరియస్, ఈ కంట్రీ నుంచి వచ్చాడు. ఇది ఐడెంటిటీస్ ఆర్ ఫార్మ్ ఫర్ సొసైటీస్ ఫ్రమ్ రిలీజన్ అండ్ సోషల్ ఆర్డర్. అప్పుడు మీకు ఇండ్యూస్ చేస్తారు దేశభక్తి, లేకపోతే మీ వాళ్ళని చూసుకోవాలి, ఇది అది. అప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంటి? నేను ఎవరు అంటే, నేను ఇది నమ్ముతా, నాకు ఇలాంటి మ్యూజిక్ ఇష్టం, నేను ఈ దేవుడిని నమ్ముతా, లేకపోతే నాకు ఈ కమ్యూనిటీ అంటే ఇష్టం అని మీరు కొన్ని ఇష్టాలు ఏర్పరచుకుంటారు. ఆ ఇష్టాలన్నీ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్న దాని మీద మీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటుంది. ఎప్పుడైతే అది మీకు వీక్ అయిందనుకోండి, ఇంకొక స్ట్రాంగ్ ఇండివిజువల్ కెన్ ఈజీలీ కన్వర్ట్ యూ. కరెక్ట్, దట్స్ ట్రూ. దట్స్ ఇట్. జాన్ అని సౌత్ అమెరికాలో he convinced 900 people to commit suicide. He actually convinced. ఒక లెక్చర్ ఇచ్చేసి మీ బతకడానికి మీనింగ్ లేదు, పోయిన తర్వాత అక్కడ బతుకు అనేది ఒక ఇల్యూజన్, ఏదంటే ఆడ చెప్పిన మాటల ఎఫెక్ట్ తోటి ది యాక్చువల్లీ డ్రాంక్ పాయిజన్ అండ్ కిల్ దెమ్సెల్వ్స్. అంటే అంత పవర్ఫుల్ మనుషులు ఉంటారు మా చేయటం చెప్పడం. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ సర్, హి ఈజ్ ఎ క్రిమినల్ దెన్. క్రిమినల్ అంటే ఎలాగా? ఆడు చంపలేదు. ద పవర్ ఆఫ్ హిస్ టాకింగ్, హీ మేనేజ్ టు కన్విన్స్ దెమ్ టు కమిట్ సూసైడ్. ఈవెన్ లీగల్లీ దేర్ ఇస్ నథింగ్ మచ్ యూ కెన్ డూ ఫర్ దట్, యూనో. వాడు ప్రొవైడ్ చేసి అది చేసి దాన్ని ఒక ఫిజికల్ మీన్స్లో చేయటానికి, జస్ట్ మాటలతో వాళ్ళు బిలీవ్ చేయడానికి ఒక తేడా ఉంటుంది కదా. సో ఐఎమ్ ఆస్కింగ్ ఓపెన్లీ సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మదనపల్లి మీరు మైనర్కి చెప్పి, అప్పుడు ఓకే, మైనర్ అంటే లా ప్రకారం somebody can take custody of a child into someone. Correct. A grown woman ని మీరు చెప్పి ఇస్లాంకి దేనికన్నా గొప్పది అని తీసుకెళ్ళటం, ఐసిస్ వేరు, అది టెర్రరిస్ట్ పార్ట్. ఐసిస్ ఈజ్ ఎ టెర్రర్ పార్ట్, అది సెపరేట్ చేసేది. అన్ని విధాల ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే సంథింగ్ వీ షుడ్ బ్యాన్, వీ షుడ్ క్వశ్చన్, బట్ యు ఆర్ ఎగ్జామినింగ్ ఇట్ యాజ్ అ అబ్జర్వర్ అంతే. అసలు వాళ్ళ కాజ్ ఎందుకు పుట్టుంటుంది అని. బట్ ఐఎమ్ షూర్ యూ డోంట్ ఎండోర్స్ టెర్రరిజం, రైట్? Of course not. Of course not. Yeah. See, the basic point, using violence against another person in any for way, your gain, adi moral aspect kadu. For me it is like a survival instinct. If I want to preserve myself, I need to resist the aspect of someone else taking my life away, or my peace away, or my whatever away, no. Kani if the person is strong, ipudu chemaka strong feeling ఉండొచ్చు, కానీ మీరు ఏనుగు కాలు కింద పడి చావు ఏం చేస్తుంది అది? అప్పుడు దెన్ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ హూ కెన్ గెట్ అవే బేస్డ్ ఆన్ దేర్ ఓన్ పవర్, రైట్? కమింగ్ బ్యాక్ టు ద కేరళ స్టోరీ, ఓవరాల్గా అంటే ఇఫ్ యూ జస్ట్ స్టాప్ ద లాజిక్ అండ్ రేషనలైజేషన్, వాట్ యాక్చువల్లీ మీకు ఒక గ్రూప్ మీద కోపం వచ్చిందా ఏమన్నా? డి యూ గెట్ యాంగ్రీ ఎట్ ఈదర్ ద గర్ల్స్ పేరెంట్స్ ఫర్ నాట్ గివింగ్ హర్ దట్, ఆర్ డిడ్ యూ గెట్ యాంగ్రీ ఎట్ ద people who were influencing and taking them into that mission? Honestly, I don't feel angry at anyone, because at the point anger comes from a sense of righteousness. నాకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉన్నప్పుడు నాకు కోపం వస్తుంది. I felt sad. That was my emotion. I felt sad for everyone, including the ISIS also, because they are also victim of the belief, no? అది నేను చెప్పేది. బిలీఫ్ సిస్టమ్ అనేది నాకు ఒక డిజీజ్ లాంటిది. అది ఎనీ రిలీజన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్, దానిని మనం ఒక టూల్ లాగా ఉపయోగించుకోవాలి, దానికి సగం అవ్వకూడదు అనేది నా బేసిక్ బిలీఫ్. ఓవరాల్గా 32,000 మంది అమ్మాయిలకి జరిగింది అని ఒక ఇది ఉండేది అనమాట. దట్స్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు ప్రూవ్. మీ రేషనల్ థింకింగ్తో వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్? Possibility or immaterial, inconsequential? I don't think it makes any difference. Even if it happened to one person. I believe the kind of victims Kerala story చూపించింది, అది లక్షల్లో ఉంటారు.
I don't think it will be in thousands. But that nothing to do with ISIS. Exploitation and vulnerabilityని టేక్ ఓవర్ చేసి స్ట్రెంగ్త్ తోటి చేసి మనుషుల్ని అలాగా అలాంటి పరిస్థితిలోకి తేటానికి ఆ పర్టిక్యులర్ కాన్ఫ్లిక్ట్ అనేది లక్షల్లో ఉండదు. ఇట్ వోంట్ బి ఇన్ థౌజండ్స్. ఒకటి ఐసిస్ అవ్వచ్చు, ఒకటి ఎవడో పెళ్లి చేసుకుని ప్రేమించుకుని వదిలేయచ్చు, ఇంకోటి ఎవరో బాండెడ్ లేబరర్ అవ్వచ్చు, ట్రాఫికింగ్ అవ్వచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ద సేమ్ స్టోరీ. డొమెస్టిక్ అబ్యూస్ అనేది భర్తలు భార్యను కొట్టడం అనేది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ రేర్ ఇన్సిడెంట్. యూనో, ఒక మగోడు ఆడు బలం చూపించి కొట్టడం అనేది మీకు మహా అయితే ఏంటి, వాళ్ళు ఎదుటి చేతులు నరికేశారు లేకపోతే నిర్దాక్షిణంగా తల నరికేశారు అని ఇలాంటి మీరు వైలెన్స్ ఆస్పెక్ట్లు కేరళ స్టోరీలో తీసేస్తే ఎవ్రీథింగ్ ఎల్స్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ట్రూ. ఐమ్ జస్ట్ వండరింగ్, అంటే ఇక్కడ దేవుడు అనే ఆస్పెక్ట్ ఎందుకు అంత పర్సనల్ అయిపోయిందంటే, గాడ్ ఈస్ గివెన్ ద హైయెస్ట్ ప్లేస్ ఇన్ అ హ్యూమన్ లైఫ్ ఇన్ అవర్ సొసైటీ. అండ్ ఆ దేవుడి విషయంలో ఇఫ్ సంబడి కమ్స్ అండ్ ట్రైస్ టు మెస్, యూఆర్ యాక్చువల్లీ బట్ మెస్ ఈజ్ అ రాంగ్ వర్డ్ అంటున్నాను. సి మీరు మెస్సే కదా ఫైటింగ్ అన్ ఐడియా విత్ అన్ ఐడియా. మీరు ఫలానా ఎవరు గురువు ఉంటారు, వాళ్ళ గురువుని మీరు నమ్ముతారు, మీ దేవుణ్ణి నమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్, మీ వాట్ ఎవర్ యూ నో. లేకపోతే మీరు ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీని నమ్ముతారు. లేకపోతే అప్పుడేంటి, మీరు నమ్ముతారంటే అర్థం మీరు పుట్టినప్పటి నుంచి తెలిసిన దాంట్లో ఉండిపోయారా, ఎక్కడన్నా మారారా. ఆ మారినప్పుడు ఎందుకు మారుతారు, యూ హర్డ్ ఏ బెటర్ ఐడియా ఆర్ యూ థాట్ ఇట్ వాజ్ ఏ బెటర్ ఐడియా. మీ థింకింగ్ లేకుండా కన్వర్ట్ చేయలేరు ఎవరు. మీ అమ్మాయిలు కూడా, అమ్మాయి వచ్చి కూర్చుంటుంది, ఏంటి పెద్ద ఇది అని చెప్తుంది. మీ కన్వీనియన్స్ కోసం అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేశారన్నారు. ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేయడం, మరి అమ్మాయి బ్రెయిన్ సంగతి ఏంటి, తనేం చేస్తుంది అంటే బ్రెయిన్ ఎందుకు లేదు అంతే, ఎందుకు లేదు అంటే దానికి చేసే వాళ్ళకి మీకన్నా సుపీరియర్ బ్రెయిన్ ఉందంటే దట్ ఈస్ హౌ ద హోల్ సోషల్ ఆర్డర్ వర్క్స్. అందరూ మనుషులే, అందరికీ దే బ్రీత్ అండ్ దే బ్లడ్ ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ కొంతమంది సుపీరియర్ ఎందుకు ఉంటారు. ఒకళ్ళ జీతం ₹1,00,000 ఇంకోటి జీతం 10,000 ఎందుకు ఉంటుంది, బికాస్ ఆఫ్ ద సుపీరియారిటీ. ఎవరి ఖాళీలో ఎవరు ఎలా భర్తీ చేస్తున్నారో తెలియదు. ద వాయిడ్ ఆర్ ద ఐడెంటిటీ క్రైసిస్ షీ ఫెల్ట్ వాజ్ కవర్డ్ సమ్వేర్ ఆర్ వాజ్ టేకెన్ ఓవర్ బై సంబడి హూ ఇస్ మీ ప్రకారం అయితే మోర్ పవర్ఫుల్. ఉదాహరణకి మన దంతేవాడ ప్లేస్లో నక్సలైట్లు చిన్నపిల్లలకి గన్స్ వేస్తారు. ఈవెన్ 12-year-old ఆల్సో దే ఆర్ గివెన్ గన్స్ టు ఫైర్. అండ్ దట్స్ బియాండ్ రిలీజన్. అదే దేర్ ఇస్ నో రిలీజన్. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, పిల్లల చేతికి గన్స్ ఇచ్చి చంపించడం ఏంటి అని అడిగాడు రిపోర్టర్ నక్సలైట్ని. ఆ ఆన్సర్ వచ్చాడంటే, లేకపోతే మీ ఇంటికి పని చేయడానికి పంపించారా అన్నాడు. అంటే ఏంటి పాయింట్, వాళ్ళు ఫైట్ చేసేది ఆపరేషన్ మీద. The rich people are taking everything away and they are doing a raw deal for poor people. For the right of the poor people we are fighting. ఆ ఫైట్లో వాళ్ళు ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, అప్రెస్ క్లాస్. అప్రెస్ క్లాస్ ఎవరు, మన ఇంట్లో పనులు, ఇది దట్ ఈస్ యాక్స్ ఫర్ ద కమ్యూనిస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ రైట్. అప్పుడు మనం వాళ్ళతో పని చేసినప్పుడు మనం ఏం ఫీల్ అవ్వం, బికాజ్ వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ ఏ ఆర్డర్. ఏ రోజైతే మీ పనుడు కనబడుకుని మీ ఇంటికి వచ్చాడంటే దట్ ఈస్ వెన్ యూ విల్ వేకప్ ఇన్ ద హోల్ థింగ్. బట్ దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దట్. మనం ఏంటంటే ఉతోపియా లాగా ఉండాలి అని మనం ఫిక్స్ అయిపోతాం, అది లేదేంటి అని మళ్ళీ ఆశ్చర్యపోతున్నాం. సోషల్ ఆర్డర్లో ఆల్వేస్ దెర్ ఇస్ ఎ వేరియేషన్ ఇన్ స్ట్రెంగ్త్. యూనో, ఒకటి దగ్గర డబ్బులు ఉండే, ఒక దగ్గర ఉండవు. ఒకటి దగ్గర ఒకటి చాలా అందగాడు ఉంటాడు, ఇంకోటి అందగాడు కాదు. ఒక అమ్మాయి అంటే అందరూ పడి చావచ్చు, ఇంకొక అమ్మాయిని ఎవరు చూడకపోవచ్చు. ఇలాంటి రకరకాల డిఫరెన్సెస్ ఉన్నప్పుడే మీ కెపాసిటీస్ డిఫరెన్స్ ఉంటుంది, లక్ ఫ్యాక్టర్ డిఫరెన్స్ ఉంటుంది, మీ అంబిషన్, మీకు కెపాసిటీ ఫర్ వర్క్ డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ అన్నీ ఉన్నప్పుడు దాంట్లో భాగంగానే ఇది కూడా వస్తుంది రిలీజన్. అప్పుడు మీరు ఆ మెథడ్స్ మీకు నచ్చవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్మీలో ఒక చోట ఎక్కడి నుంచి దూరం నుంచి గన్స్ పెడుతున్నాయి. ఆ గన్లోంచి వచ్చిన మిసైల్ ఏదో వచ్చి పడతాను. ఇప్పుడు అది ఆపాలంటే ఏం చేయాలి, ఆ హ్యూజ్ గన్స్ని డిస్ట్రాయ్ చేయాలి. ఆ గన్స్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ఎప్పుడు చేయగలుగుతాం తెలియాలి. ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి,
ఎక్కడున్నా ఎప్పుడు తెలుస్తాయి? అవి పేలినప్పుడు తెలుస్తాయి. అప్పుడు అవి పేలటానికి డెలివరేటర్ కొంతమంది సోల్జర్స్ని పంపిస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ చెక్ చేయి అంటాడు జనరల్ ఆ పాయింట్ దగ్గర. వీళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసి గన్ను పేలరు, వీళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి ఎటు నుంచి వస్తుంది అని చూస్తారు. అప్పుడు దానికి వీళ్ళని బలిస్తున్నారు. మీరు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఎంత బ్రూటల్గా ఉంటుంది. కానీ వార్ అంటేనే బ్రూటల్. మళ్ళీ వార్ చేసి మళ్ళీ మీరు బ్రూటల్ ఉందంటే వార్ ఉండాలంటే కష్టం. అది చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఒకవేళ అది ఎప్పుడు అసలు తెలీదు. అప్పుడు మీరు 10 మందిని పంపించి టెస్ట్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయకపోతే రేపు పొద్దున్న 100 మంది పోవచ్చు. అప్పుడే ఆ డెసిషన్ తీసుకున్నాడు, అది ఆలోచించే చేస్తాడు. ఎవెన్చువలీ ఎవ్రీబడీ ఈజ్ ఎ విక్టిమ్ వితౌట్ ఫెయిల్. ఒకడు కొంచెం తొందరగా అవుతాడు, ఒకడు లేట్గా అవుతాడు. సో ఐ ఫీల్ విచ్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ మై పర్సనల్ ఎమోషన్, ఐ ఫెల్ట్ వెరీ సాడ్ for all, for everybody including the ISIS. Which other part were you moved by? I mean, I think I was moved. నాకు మదర్ వచ్చి ఓకే చేసుకుంది, ఓకే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ నుంచి వెళ్ళదు అని ప్లీడ్ చేస్తుంది కదా. ఐ లవ్ దట్ పార్ట్ బికాస్ యాజ్ ఎ మదర్ షీ వాంట్స్ సెక్యూరిటీ. అట్లీస్ట్ ద ఫ్యాక్ట్ దట్ షీ ఈస్ దేర్, షీ ఈస్ అలైవ్, షీ హెస్ నో క్లూ వాట్ దే విల్ డూ విత్ హర్ వన్స్ షీ ఈస్ అవే. యునో దట్ హెల్ప్లెస్నెస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ సాడ్. In short, which of the following statements is true to you about the Kerala story? 1. The ISIS used a lot of people to bring more people into their mission. 2. Fundamental fanatic Muslims targeted and converted Hindu girls and other girls, non-Muslims, into their religion in the name of a larger cause of God. Actually the 2 points. Okati, my highly doubt the aspect of ISIS undertaking this mission. ISIS as an organization. Endukante first of all ISIS ki ikkadi nunchi ammayini తీసుకునే అవసరం ఏంటి? వాళ్ళకి లేదా? మిడిల్ ఈస్ట్లో అమ్మాయిలు లేరా? That I think is a fundamental flaw there. Okay. Second point, ఒక ఐసిస్ ఆపరేషన్ ఆస్పెక్ట్లోనే వాళ్ళకి అల్ఖైదాకు డిఫరెన్స్ ఏంటంటే దే టెర్రరైజ్ మచ్ బియాండ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్ టు దీస్ గర్ల్స్. వాళ్ళు అలైవ్ కాల్చేశారు, బిల్డింగుల పై నుంచి మనుషులు తోసి చంపేశారు. ఐసిస్ అట్రాసిటీస్ 2014 to 16 జరిగింది. ప్రపంచంలో ఇంతవరకు ఇది నథింగ్. అసలు ఇందులో టెర్రరైజింగ్గా లేకపోతే ఆస్పెక్ట్ అనేది ఐసిస్ డిక్షనరీలో ఇట్ ఈస్ ద మైల్డెస్ట్ థింగ్ ఐ ఎవర్ హర్డ్ ఆర్ సీన్. బట్ ఆన్ రికార్డ్ న్యూస్ ఆర్టికల్ వరకు దిస్ ఇస్ వాట్ వాజ్. అది నాకు తెలియదు. ఐ కాంట్ అండర్స్టాండ్ వై ఐసిస్ విల్ డూ సచ్ స్మాల్ థింగ్స్. ఐసిస్ వాజ్ ఆన్ ఎ ట్రాక్ ఆఫ్ డిస్ట్రాయింగ్ అమెరికా. దట్ వాజ్ ద గోల్ ఆఫ్ అబూ బగ్దాది వాజ్ దేర్, విచ్ హీ వాజ్ కిల్డ్ రీసెంట్లీ. ఓకే, దాంట్లో ఇదేదో చాలా చిన్న అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారో లేకపోతే ఏదో చెప్తారో కన్వర్ట్ చేస్తారో అని చెప్తారు. లాట్ ఆఫ్ పీపుల్ గెట్ కన్వర్టెడ్. దిస్ ఈజ్ జస్ట్ వన్ ఫార్మ్ ఆఫ్ యూజింగ్ ఎడిషనల్ థింగ్. ఒకటి. రెండోది వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ యూజ్ చేసుకోవటం. ఐసిస్ వాళ్ళకి కేరళ అమ్మాయిలు ఎందుకు అవసరం అనేది నా పాయింట్. వెన్ దే ఆల్సో హ్యావ్ గర్ల్స్ దేర్. అంటే వల్నరబుల్ టార్గెట్స్. వల్నరబుల్ ఎందుకంటున్నా? ఇప్పుడు అక్కడ ఐసిస్ దగ్గర ఉండరా? మీకు ఇరాక్లో అమ్మాయిలు లేరా? లేకపోతే సుదాన్లో లేరా? యెమెన్లో లేరా? కేరళ అమ్మాయిలు ఎందుకు కావాలి? అక్కడి నుంచి కూడా వస్తారట. నేను అదే అంటున్నా. అంటే సో దట్ కెనాట్ బి ఎ బిగ్ కాజ్ ఫర్ ఐసిస్. ఇంకా చాలాసార్లు ఆర్గనైజేషన్స్లో ఫ్రింజ్ పీపుల్ చేస్తారు. అంటే మన ఐసిస్ అంటే మనం హేట్ చేయాల్సి వచ్చినా లేకపోతే దాన్ని డేంజర్ చూడాలన్నా 1000 పాయింట్స్ పెడితే మీరు ఐసిస్ చేసినాయి దాంట్లో 10,000th కూడా రాదు. కేరళ స్టోరీలో చూసాను వాళ్ళు యాక్చువల్గా చేసినవి చూస్తే. ఆడేమన్నాడు తెలుసా? మీరు నాకు కాంటాక్ట్ చేసిన అవసరం లేదు, ఎవరిని కాంటాక్ట్ చేసిన అవసరం లేదు, నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు గన్ అవసరం లేదు, బాంబు అవసరం లేదు, కార్లు ఎక్కించండి అన్నాడు. ఇటలీలో నీస్ సిటీలో ఒక వ్యాన్ పెట్టుకుని 80 మందిని చంపేశాడు. దాన్ని డ్రైవ్ చేసి మన జనాల మీద.
That is the kind of things they give. ISIS as a thing. So you're saying they won't go through all this trouble of All this recruiting, in the city, it converting. is nothing. It is they're like a zero thing. So what do you think that happened? Some they might have happened. నేను అవ్వలేదు అని నేను చెప్పట్లేదు, కానీ ఒక చిన్న సెటప్ కూడా చేయొచ్చు. ఐసిస్ అంత పెద్ద ఆర్గనైజేషన్ అవసరం లేదన్న దానికి. అంటే ఐసిస్ పేరు మీద జరగలేదు, ఐసిస్ పేరు మీద జరిగినా ఐసిస్ కాదు చేసిందంట. యా, బికాజ్ ఐసిస్ ఇస్ టూ బిగ్ అంటున్నాను. ఓకే, ఫేర్ ఎనఫ్. ఎందుకంటే దెర్ ఇస్ అ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ when a believer converts a non-believer to belief, they get extra points after going to heaven. They get a lot of పుణ్యం అంటారు చూడండి. అలా ప్రతి ధర్మంలో ప్రతి మతంలో ఏదో వాళ్ళకి సంబంధించిన పుణ్యాలు ఏవో ఉంటాయి. బట్ ఇది ట్రూ. అంటే వాళ్ళు చేసే కార్యం పుణ్యకార్యం అని నమ్మి చేస్తారు ఇలాంటి మిషన్స్కి పంపినప్పుడు అని వినికిడి. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ ట్రూ, దెన్ వాట్ ఇస్ ట్రూ టు యూ అబౌట్ కేరళ స్టోరీ? ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ఒక 2 లైన్లో మిమ్మల్ని మీ భాషలో, సినిమా వాళ్ళ భాషలో సింగిల్ లైన్ ఆర్డర్ చెప్పమంటే. For me, Kerala story is about vulnerable, innocent and possibly ignorant women, for the sake of what they have, their looks or in whichever way they can be used, how they can be trapped, how they can be used, and how they go through hell before they realize what they have done is a mistake. So it is a story of a victim. It is a story of an experience of a human being went through. అప్పుడేంటి సాడ్నెస్, నేను ఫీల్ అయిన సాడ్నెస్ కూడా ఇట్ ఈస్ ఎ మెనిపులేటివ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్ విచ్ మేక్స్ యూ ఫీల్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మేకని ఈడ్చుకుని వెళ్తున్నా కూడా నేను ఫీల్ అవుతాను. ఐ ఫీల్ సాడ్ బికాజ్ ఇట్స్ గోయింగ్ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ వీ ఈటింగ్. మంచి మటన్ భలే ఉంది అని మనం అనుకుని తింటాం కదా. వీ డోంట్ కేర్ అబౌట్ హౌ దట్ గోట్ ఈస్ బీయింగ్ కిల్డ్, యూనో. సో ఎండ్ యూజర్కి ఆ ప్రాసెస్ అనేది అసలు మన మైండ్లోనే పెట్టడు. అది మనం కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ పీపుల్. వేరే అంటే మనం ఐడెంటిఫై చేసుకున్న కొంతమందికి జరిగినప్పుడు దానికి మనం రిజర్వ్ చేస్తాం మన సాడ్నెస్, అండ్ వీ లూజ్ అవుట్ ఆన్ ది టోటల్ వైడ్ పిక్చర్. పవర్ఫుల్ పవర్లెస్ మధ్య మీ ఇంట్లో పనిచేసే పనోడు, చిన్న పిల్లోడు, యూ డోంట్ కేర్ అబౌట్ హిస్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మీకు మనసులో మీకన్నా తక్కువ జీవి, అది మీరు కాన్షియస్గా ఆలోచించరు. యూ గెట్ యూస్ టు దట్ పార్ట్. ఆర్ ఇందాక నేను మిలిటరీ జనరల్ చెప్పినట్టు, ఆ గన్నులు కావాలంటే తెలియాలి, ఎక్కడ పెట్టాలి, మరి ఎలా తెలుస్తుంది? అది లేనప్పుడు ఇది చేయాల్సి వస్తుంది. ఆ చేసినప్పుడు తను ఎంత ఫీల్ అవుతాడు అంటే, అతను ఫీల్ అవ్వడానికి అసలు టైం ఉందా? బికాజ్ వెన్ యు ఆర్ గివెన్ దట్ జాబ్, యూ హ్యావ్ టు డూ ద జాబ్, అండ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అనే దానికి మనకి రిసోర్సెస్ ఉండవు, మనకి ఆ స్ట్రెంగ్త్ ఉండదు. సో ఉన్న దాంట్లో ఏం చేయాలి, ఎంత తక్కువ ఎక్కువ అనేది ఒకటే ఆలోచన ఉంటుంది. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్షన్ లీడరు ఒక పర్టిక్యులర్ గై నన్ను టార్గెట్ చేసి చంపడానికి ట్రై చేసాడు అనుకున్నాడు, కానీ ఈజ్ నాట్ షూర్ ఈడ ఆడ ఈ నలుగురిలో ఒకడు. ఎందుకని ఆ నలుగురికి రీజన్ ఉంది తనని అటాక్ చేయడానికి. ఇందులో ఎవడు చేశాడో తెలుసుకోలేక నలుగురిని చంపాడు. అంటే ఏంటి దాని అర్థం? దాంట్లో ముగ్గురు ఇన్నోసెంట్ అని ఈయన కూడా తెలుసు, కానీ ఏ ముగ్గురో తెలియదు కాబట్టి నలుగురిని చంపేశాడు. అంటే దట్ ఈస్ ఎ వెరీ బ్రూటల్ డెసిషన్. బట్ వాడు ఎందుకు తీసుకుంటున్నాడు డెసిషన్? వాడి ప్రాణాలు కాపాడకూడదు. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మేక్ దోస్ డిఫరెన్సెస్. సో ఎవెన్చువల్లీ ఇప్పుడు ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ మనం ఉట్టి ఎంతసేపు అది చేసిన ఇది చూస్తాం, కానీ ఆ టెర్రరిస్ట్ ఫస్ట్ ఎందుకేడు? ఎనివే ఇక్కడ నాకు కేరళ స్టోరీలో ఐసిస్ ఫర్ మీ ఇస్ ద లాస్ట్ పాయింట్. ఐసిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ నాకు దాంట్లో. వాట్ అబౌట్ హిందూయిజం అండ్ ఇస్లాం? హిందూయిజం, ఇస్లాం ఆల్సో, బికాజ్ ఇదంతా ఒక స్పెషల్ వైరియర్ లాగా సినిమా చూసినప్పుడు ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ హిందూయిజం ఎగ్జిస్టెడ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే, దాంట్లో ఇప్పుడు నేను చిన్నప్పుడు నన్ను చూస్తున్నా, నా పక్కన వాళ్ళు చూస్తున్నా, దేవుడిని పూజించే వాళ్ళని చూస్తున్నా. ఐ డు నాట్ బిలీవ్ ఒక ఏమంటారు దాన్ని, ఫండమెంటల్లీ ఇన్సైడ్ హిందూయిజం క్యాన్ నెవర్ హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ రాడికల్ బిలీఫ్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ ఫ్రీడమ్. ఎప్పుడైతే మీరు దీన్ని సెక్యూర్ చేయడానికి చేస్తే అప్పుడు మీకు ఇస్లాంకి తేడా ఏముంటుంది? కరెక్ట్. దేర్ ఇస్ యాక్చువల్లీ అంటే లాట్ ఆఫ్ లిబరల్
Yeah. ఇందులో కూడా there are so many Because I am parts an and advocate of sects. individual freedom, I am the last person to talk about religion, strengthening religion. I want to tell you my belief about religion, sir. I feel that the relationship between human being and God is very personal. Anybody else who tries to come and interfere in that God will punish them. Anyway, I like that's to your believe belief. that. Yeah, that's your belief. I like to believe Yeah. that. It is very personal. How they pray, to whom they pray, how long they pray. ఇప్పుడు అక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒక ఇండివిజువల్ అండ్ పర్సనల్ కానీ ఆ పర్సనల్ బిలీఫ్ ఎక్కడి నుంచి వచ్చింది, మీరు పుట్టిన పరిస్థితి నుంచి వచ్చింది, మీరు ఎక్కడ పుట్టారు, ఏ తల్లిదండ్రులకు పుట్టారు, వాళ్ళు ఎంత అది ఇవన్నీ వస్తాయి. సపోజ్ యువర్ ఫాదర్ హ్యాడ్ సెక్స్ విత్ వన్ బ్రిటిష్ ఉమెన్ అండ్ యువర్ బోర్న్ ఇన్ అమెరికా, ఐఎమ్ నాట్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్ ద సేమ్ వే, బికాజ్ మీ చిన్నప్పటి నుంచి కూడా ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ యూ యాజ్ యూ గ్రో విల్ బీ సంథింగ్ ఎల్స్. రైట్. యూనో అలాగే రేపు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ స్టాంచ్ బిలీవర్ ఎవరో ఉంటారు. నేను ఒకసారి మొహమ్మద్ అడిగాను, మీ పొద్దున్న వేస్తే మీరు సిద్ధి సాయిబాబా అంటారు, ఇది అంటారు, వెంకటేశ్వర స్వామి అంటారు, మీరు పోయిన తర్వాత పైకి వెళ్తే ఉట్టి అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటాను తెలియదు కదా మీకు. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు, 6-7 బిలియన్ పీపుల్. మెనీ బిలీవ్ ఇన్ క్రైస్ట్, మెనీ బిలీవ్ ఇన్ అల్లా, మెనీ బిలీవ్ ఇన్ దిస్ అండ్ దాట్. మీరు ఆ కాంటెస్ట్లో చూస్తే హిందూయిజం అనేది చాలా తక్కువ ఉంటారు యాజ్ నంబర్స్. బట్ అన్ని కంట్రీస్ అంత బాగా నడుస్తా ఆల్మోస్ట్ మనకన్నా ఎక్కువ ఎకనామిక్ స్ట్రెంగ్త్, మిలిటరీ స్ట్రెంగ్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉన్నప్పుడు వాళ్ళ గాడ్ని ఎందుకు వదిలేస్తున్నారు మీరు? ఓన్లీ బికాజ్ యూర్ ఫాలోయింగ్ ఇట్ హ్యాబిచువలీ. అప్పుడు మీరు యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ గాడ్ ఎందుకు పూజిస్తున్నాను నేను ఫస్ట్. అసలు ఒకడేంటో నా మానసిక శాంతి అంటాడు, ఒకడు ఏదో ఇచ్చేస్తాడు అనుకుంటాడు, ఒకడేదో ఎవ్రీబడి. సో దేర్ ఇస్ నాట్ ఎవర్ ఎనీ సూపర్ క్లారిటీ గివెన్ బై వై, విచ్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్. మీరు ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకున్నారో మీరు బిలీవ్ చేయరు, దేన్ని కూడా బిలీవ్ చేయరు. అప్పుడు యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇట్. నమ్మకం అనేది బై డెఫినేషన్ గుడ్డిది అవ్వాలి. అవును. యా. సో అప్పుడు మనకి ఎలాగో ప్రాక్టికల్గా దాని ఇంప్లిమెంటేషన్ ఉండదు కాబట్టి మీరు నమ్మిన నమ్మకపోయినా ఏం ఫరక్ పడదు. అన్లెస్ యూ మేక్ ఇట్ ఎ బిజినెస్. ఐసిస్ ఇస్ మేకింగ్ ఇట్. మీరు మామూలుగా మీ పనులు చూసుకుంటా, మీ ఫ్యామిలీని చూసుకుంటా, అప్పుడు అడపదడప మీరు దేవుడిని పూజిస్తూ ఉంటే ఓకే. కానీ ఆ బిలీవ్ సిస్టమ్నే మీరు ఒక ఆర్గనైజేషన్ ఐడియాలజీలుగా పెట్టుకున్నప్పుడు దీస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ విల్ కమ్. కరెక్ట్. వెరీ 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 రేషనల్ మీరు చెప్పారు. ఇన్ షార్ట్, వుడ్ యూ కమెంట్ ఆన్ కన్వర్జన్స్? ఆర్ యూ ఫార్ ఆర్ అగేన్స్ట్ కన్వర్జన్? ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ అంటున్నాను. ఇప్పుడు నీకు రెహమాన్ ఉన్నాడు, ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్. మహమ్మద్ అలీ ఉన్నాడు, క్యాషియస్ క్లియర్ అయిపోయారు, మహమ్మద్ అలీ అయిపోయాడు, లేకపోతే ఇంకా ఎవరో ఏదో అయిపోయారు. ఏం డిఫరెన్స్ పడుతుంది? అది తనకున్న సొంత బిలీఫ్లో తనకి ఏమన్నా రావచ్చు, నాకు డిఫరెన్స్ పడదు. అది యా. బట్ ఏ రోజైతే రెహమాన్ నా దగ్గర కత్తి పట్టుకొచ్చి నువ్వు అల్లా అనుకోతే చంపేస్తా, అప్పుడు డిఫరెన్స్ పడుతుంది నాకు. నేను ఇప్పుడు నాకు రెహమాన్ కావాలి అనుకున్నాను, రెహమాన్ నేను ముస్లిమ్స్ తప్పిస్తే నేను వేరే డైరెక్ట్లీ సినిమా చేయను అనుకోండి, అప్పుడు ఫరక్ పడుతుంది. ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ it won't be anywhere that big, because that will run by economics. I humbly submit constitution has a certain framework. Of course any adult can practice any kind of religion and live their life the way they want according to because we are a secular country. Kani forced ga evarnaina influence cheyadam, manipulate cheyadam అనేది Forced in the purview of the constitution is wrong. you are using the word forced in a very loose way. Kerala story lo force to jarala. Eventual they were giving ideas, they're telling ideas, the eventual conversion happened by themselves. Force అనేది మీరు కిడ్నాప్ చేసి ఆ మంత్రాలు చదివించడం, that is what is called for. Any force is illegal. I have not asked you one question about the biggest buzzword keyword, love jihad. Yeah. Please comment on that. I think love jihad is this only, no? Love jihad, fundamentally it's about the end result of making them as slaves. You are making them fall in love and convert them and using them for whatever purposes they have, which is what the concept of love jihad. You know? But adi always I thought as a conspiracy theory, but in the way the director made it looks believable. But I am not surprised because the basic yeah. So Kashmir Files tarvata, I think that was another film that you spoke very highly of. I think Kerala story is far superior. Kerala story is far superior. ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్లో ఐ కుడ్ రిలేట్ టు ద క్యారెక్టర్స్. ఏదో కాశ్మీరీ బ్రాహ్మిన్స్ పండిట్స్ ఏదో వాటర్ అని చంపేశారు నాకు ఇన్ఫర్మేషన్ లాగా ఉంది. ఇట్ వర్క్డ్ ఆన్ దట్. హియర్ ఫర్ మీ ఇట్ వర్క్డ్ ఆన్ ఎ రిలేటబుల్ లెవెల్ మచ్ మోర్.
I could see, like ఇందాక చెప్పినట్టు, so many layers are there about families, about teen girls, వాళ్ళకున్న వీక్నెసెస్ కానీ ఇది కానీ ఆల్ దట్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ అలాంటి వలనరబుల్ మైండ్స్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా వాళ్ళకి ఉపయోగించుకోవాలని చేసుకోండి. మొత్తానికి సార్, ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ బోల్డ్ అండ్ అన్ ఆనెస్ట్ డిస్కషన్ ఇవాళ. బికాస్ దెర్ ఆర్ పీపుల్ హూ సెడ్ దిస్ వాస్ డన్ విత్ అ మోటివ్ టు మేక్ ముస్లిమ్స్ లుక్ బ్యాడ్. దెర్ వర్ పీపుల్ హూ సెడ్ దట్ దిస్ వాస్ డన్ విత్ అ మోటివ్. దీనికన్నా స్ట్రాంగ్ థియరీస్ ఐసిస్ వచ్చిన టైంలో ఒక డాక్యుమెంటరీ చూసాను. దే థింగ్ వేర్ దే వాంట్ టు ఇంప్రెగ్నేట్ ఎవ్రీవన్. ఇక్కడ కూడా ఉంది కదా, ఇందులో కూడా ఉంది డైలాగ్. దట్స్ మచ్ లార్జర్. Impregnate everyone, and Muslims generally have a tendency to have more people. So అమెరికాలోకి బాంబులు గీములు కాదు, అక్కడికి వెళ్ళి వైట్ విమెన్ని ఇంప్రెగ్నేట్ చేసి ఇన్ 10-15 years మేక్ ద ముస్లిం పాపులేషన్ మోర్. అవును, మైనారిటీని పెంచుకోవడానికి అంతే. సో దట్స్ ఐమ్ సేయింగ్. సో ఐ థింక్ ఓకే, అప్పుడు ముస్లింకి పడతారు, మీకు తెలియదు కదా. ఇక్కడి నుంచి చూస్తే భయం వేస్తుంది, కానీ మీరు ఒక ప్రాసెస్లో జరిగినప్పుడు యు ఆర్ ఎవెన్చువలీ గోయింగ్ బై ద రూల్ ఆఫ్ ద మెజారిటీ. అవును, ఆ టైం వచ్చినప్పుడు మీరు నేను ఉండవు, మీరు నేను లేనప్పుడు వాళ్ళు అదే ప్రపంచం అనుకోండి. ఇన్ జనరల్ అయితే ఇప్పుడు ఐడియా లాగా రావచ్చు, దాని ఇంప్లిమెంటేషన్ ఇస్ డిఫరెంట్ బికాస్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ బికాస్ even Muslims also are not as rigid as before. ఒక సెక్ట్ చూసి you're actually trying to generalize them. They also అమెరికా వస్తారు, లేదా పెద్ద పెద్ద యాట్లలో ఉంటారు, అమ్మాయిలతో ఉంటారు. They also do that at the end of the day. అంటే మనం ఒక స్మాల్ రిలీజియస్ ఫండమెంటల్ గ్రూప్ ని చూసి దాన్ని you are trying to think that. But you are saying that there are people 80s లో షేక్స్ వచ్చారు ఇక్కడ, దుబాయ్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓల్డ్ సిటీలో అమ్మాయిలు పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోయి బాంబేకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి 4 marriages are valid, sir, according to their law. According to that, they can marry four times. కొన్ని frameworks ఉన్నాయి legal, so it is in the sharia and scope. But I'm just saying, anybody who is truly God fearing and is following the book, will they deviate to the extent of influencing, manipulating? Will they deviate from the book and మీరు అన్నట్టుగా go have party life? ఇంప్లిమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా దే విల్ హ్యావ్ సైడ్ డోర్స్. Even take an Naxalite also. తీవ్రమైన let's go and party. They will leave the side doors open for sure. Rules are always for the followers, not for the people who make them. Yeah. You said a golden sentence, sir. Very liberating to talk to you because నాట్ దట్ మీరు ఏమైనా డీపర్ మీనింగ్ చూస్తారు లేదా అర్థం కాదు. ఐ జస్ట్ వండర్, ఇంత డివైజివ్గా వరల్డ్ హ్యాస్ సో మెనీ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ గ్రూప్స్లో మళ్ళీ సబ్ గ్రూప్స్. అండ్ somebody told me the reason Islam has not been diluted is it's more recent and ఇన్ని సబ్ గ్రూప్స్ ఆఫ్ హిందూస్లో ఉండే మోస్ట్ సక్సెస్ఫుల్ కంట్రీస్ were not depending upon natural resources. ఇప్పుడు మొత్తం మిడిల్ ఈస్ట్ by default they have the oil reserves, which is why they became so rich, at least the rulers or whatever. America became rich on ideas. All the architecture aspect of the Muslim Middle East countries slow is because of the Americans, not because of them. They just have the cash because of the oil reserves, So దాంట్లో మీకు స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఆస్పెక్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఫర్ ద రూలర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, కింగ్స్ ఆఫ్ ది షేక్స్ ఇలాంటి వాళ్ళందరూ. ఇండివిజువల్కి మీరు పవర్ ఇచ్చినప్పుడు ద గవర్నమెంట్ ఆఫ్ అమెరికా, గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా విల్ బీ ద పూరెస్ట్ గై, విచ్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మిడిల్ ఈస్ట్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, అప్పుడు క్రిస్టియానిటీ అంటే రిలీజనా, జీసస్ క్రైస్ట్ పవర్ఫుల్ అని ఎవరికి తెలుసు? జీసస్ క్రైస్ట్ మనం వినం ఇప్పుడు జీసస్ క్రైస్ట్ గురించి, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, అది ఉండొచ్చు, ఉంది అఫ్ కోర్స్, బట్ నో వన్ రియలీ బాదర్స్ అబౌట్ దట్. ఇన్ ద జనరల్ లైఫ్ ఇన్ అ ప్రాక్టికాలిటీ నో వన్ cares about the existence of Jesus Christ. But they tend to become more successful and more happy countries in the context. What about Middle East, sir? Middle East అదే అన్న. మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఎక్కడో ఇరాన్లో ఒక బ్రేక్అవుట్ అయ్యి మేము హిజాబ్ని కాల్ చేస్తాం, మాకు స్వతంత్రం కావాలి అని మూమెంట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మూమెంట్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ అని కూడా తెలియదు కదా, బికాస్ దోస్ గవర్నమెంట్స్ have the power to suppress it. Correct. Yeah. But the movement has started. But any individual, movement has started కదా. స్టార్ట్ అయింది. What do you think that is? It's like a revolution to break free.
Yeah, to become West. Everybody eventually wants to become Western. ఈవెన్ ఇండియా. ఇండియా ఆఫ్ కోర్స్, ఇండియా ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ. The day the reforms, economic reforms were brought in, the MNCs were brought in, and people start wearing Western clothes and Western cars and Western everything, you already become. దాని తర్వాత మన కెపాసిటీలో ఎంత ఫాస్ట్గా అవ్వగలుగుతాం అనేది ఒకటే ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ థింగ్. సో వీఆర్ ఆల్ అప్వర్డ్లీ మొబైల్. మధ్యలో ఈ మజిలీలు, నేను చెప్తున్నాను, ఇదంతా కూడా మనం బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా అండ్ ఆల్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఒక రెటారిక్ ఎక్స్ప్లోజన్. యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ కశ్మీర్ స్టోరీ రాకముందు మీరు ఎన్నిసార్లు అంటారు వెళ్ళండి ఇన్సిడెంటు, ఏదో మేబీ ఒక 1 yearకి ఒకసారి ఏదో వస్తుంది, దాని వేరియస్ డిగ్రీస్లో. కేరళ స్టోరీ వచ్చి ఫ్లాప్ అయింది అనుకోండి, అది మనం పట్టించుకోవడం కాదు. అది హిట్ అయ్యి ఇంతమంది చూసి ఒక డిస్కషన్ పాయింట్ ఉంది కాబట్టి సడన్గా ఫోకస్లోకి వచ్చింది. అవును. రేపొద్దున్న అంటే ఉదాహరణకి చెప్తున్నాను, బాహుబలి 3 లేకపోతే ఇంకో RRR2 ఇది మర్చిపోతాం. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ మెంట్ ఫర్ ఫిల్లింగ్ ఇన్ ద టైమ్ పాస్ ఫర్ దట్ టైమ్, ఈవెన్ దో వీ టాక్ సీరియస్లీ అబౌట్ ఇట్, బట్ నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు హిందుత్వ వేవ్ మ్యాక్సిమం ఎప్పటి వరకు ఉంది, పఠాన్ రిలీజ్ వరకు ఉంది. బాయ్కాట్ బాలీవుడ్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, యాంటీ ముస్లిం వేవ్ ఉందన్నారు. అండ్ ద కంట్రీస్ బిగ్గెస్ట్ స్టార్ ఇస్ షారూక్ ఖాన్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ పఠాన్. యూనో మాసివ్ హిట్ కదా, మాసివ్, ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్, ఇట్ కాస్ట్ ఈవెన్ రాజమౌళీస్ ఫిల్మ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, బీజేపీ ఇస్ గోయింగ్ టు బి క్లియర్ కట్ విన్నర్, అది బికాస్ ఆఫ్ ది హిందుత్వ వేవ్ అన్నీ చెప్పారు. కర్ణాటకలో డాష్ అయిపోయింది, ఏం చెప్తావు. సో ఐ థింక్ ఆల్ దిస్ ఇస్ రెటరిక్, జస్ట్ టైం పాస్. ఈవెన్ బీ టాకింగ్ సీరియస్లీ, మీ కోపం కూడా దానికి వస్తుంది, నా సాడ్నెస్ కూడా, అన్నీ ఎంటర్టైన్మెంట్ ఫైనల్లీ. అంతే. ఇప్పుడు పైనుంచి మనం మాట్లాడే మాటలు గాడ్ చూస్తే ఏ గాడ్ చూస్తున్నాడు మీ దృష్టిలో? ఏ గాడ్ చూస్తున్నాడు నాకు తెలీదు, కానీ ఏ గాడ్ వింటాడేమో నాకు భయం మాత్రం అల్లా మీద ఉంది. ఎందుకు? ఇక్కడ కాళ్ళు నరిగేస్తారు కాబట్టి. ఇప్పుడు మీరు ఎవరికి భయపడతారు? పనిష్మెంట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు భయపడతారు. మా మ్యాథ్స్ టీచర్ ఎక్కువ కొట్టేవారు, మా సోషల్ స్టడీస్ టీచర్ కొట్టేవారు కాదు. అప్పుడు నేను మ్యాథ్స్ టీచర్కి ఎక్కువ భయపడేవాడు. అది మ్యాథ్స్కి సోషల్ స్టడీస్కి సంబంధం లేదు, ఇట్స్ అబౌట్ ద పనిష్మెంట్. యా, బై ద వే, సరే, I don't want to get into the religious aspects, but I think మన conversation we should continue on something very, very, very inherent to our Indian society. I think it will help a lot of people, is religion on another day. I want to talk about religion with you, Ram Gopal Varma garu, if you permit me. But I think that's what we talk. What did we talk? ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా డీప్గా అబౌట్ the stories we tell and what we are teaching our future generations, without getting personal to anybody and anything, examining everything. I'll tell you something. Religion, Friedrich Nietzsche said, religion is the greatest intoxicant after alcohol. You know? I'll tell you my view on religion in a very short thing. Okay? When people are moving, all pack animals live in small groups. అది వైల్డ్ డాగ్స్ అవ్వచ్చు, వైల్డ్ హార్సెస్ అవ్వచ్చు, లయన్స్ అవ్వచ్చు. ప్యాక్ యానిమల్స్ అంటే ది మూవ్, బట్ ఆల్వేస్ లిమిటెడ్. ఒక 10-15 అంతగానే ఎక్కువ ఉండవు, వేరే వేరే గ్రూప్స్లో తిరుగుతూ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ వర్ లైక్ దట్ ఒక పర్టికులర్ టైం. ఎప్పుడైతే యూఆర్ లివింగ్ ఇన్ ప్యాక్స్, యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ లిమిటెడ్, ద థింగ్స్ యూ కెన్ డూ ఈజ్ లిమిటెడ్. లార్జ్ గ్రూప్స్ కెన్ డూ మోర్ థింగ్స్ బికాస్ ఆఫ్ మోర్ పవర్ అండ్ ఒక కోఆర్డినేటెడ్ థింకింగ్, వాళ్ళందరి కంబైన్డ్ పవర్ తోటి దే కెన్ డూ థింగ్స్. అప్పుడు ఏంటి, వాళ్ళు అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తారు, ఇది స్టార్ట్ చేస్తారు, ఎవడేమో దీంట్లో బిజీగా ఉంటాడు, ఇంకోటి ఏదో ఇల్లు కడుతూ ఉంటాడు, ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాడు, కొంతమంది హంటింగ్ చేస్తూ ఉంటారు. సో ద లార్జర్ ద గ్రూప్ ఈజ్ ద మోర్ పవర్ఫుల్, విచ్ ఇస్ ద లార్జ్నెస్ ఆఫ్ ఎ కంట్రీ ప్రూవ్స్ దట్ ఆన్ ఏ మెగా లెవెల్. కానీ లార్జ్ అయినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది, డిఫరెంట్ పీపుల్ విల్ టేక్ పవర్. స్మాల్ గ్రూప్లో మోస్ట్ పవర్ఫుల్ గై విల్ బి ద లీడర్. బిగ్ గ్రూప్లో పవర్ఫుల్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు వాళ్ళు కొట్టుకుని మళ్ళీ స్మాల్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళని కోహెసివ్గా ఉంచడానికి ఫస్ట్ టైం ద వర్డ్ గాడ్ కేమ్. గాడ్ అని సుపీరియర్ పవర్. ఈడికేమో ఈ 6 foot, ఆడికి ఏదో మసిల్స్ ఉన్నాయి, ఈడు కత్తి బెటర్గా తిప్పుతాడు, ఆడి వెనకాల నుంచి వాడతాడు. ఇలాంటి కొన్ని లిమిటెడ్ హ్యూమన్ టాలెంట్స్ నుంచి దేవుడి కోపం వస్తే లైటింగ్ పంపిస్తాడు.
లేకపోతే తుఫాన్ వస్తుంది, లేకపోతే ఇదవుతుంది అని ఒక సుపీరియర్ పవర్ని ఇమాజిన్ చేసుకుని మనిషి లిమిటెడ్ కాబట్టి ఒక అతీత శక్తికి అది ఇచ్చారు. అప్పుడు ఎవడైతే అది ఇమాజిన్ చేసాడో అతీత శక్తి ఏం కోరుకుంటుందంటే, ఏం చేస్తుందంటే, ఏం చేయదంటే అనే రూల్స్ అన్ని దాని ఫ్రేమ్వర్క్లో పెట్టి దట్ బికమ్స్ రిలీజన్. సో వెన్ ఇట్ కేమ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ at different times, that is when it broke up in the whole thing. So ఈ సెట్ ఆఫ్ బిలీఫ్స్ నమ్మినోడు దాన్ని కౌంటర్ చేస్తాడు, దాన్ని ఇది కౌంటర్ చేస్తాడు. సో the fundamental reason for religion is nothing but to have a cohesive structure to make all of them respect and believe in one common belief, which suits the guy who made it at that time, whenever it originated. But that will change later on depending on the economic development, technological development and various other factors which you did not factor at that time. Yeah. So when I said I want to talk about religion and God, దేవుడు అనే కాన్సెప్ట్ నుంచి భక్తులకి జరిగిన కథలు, మిరకల్స్, రియల్ లైఫ్ భక్తులు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టోరీస్, వాటిని డీకోడ్ చేసి మిస్టేక్ యాంగిల్స్ని కొన్ని డీకోడ్ చేసే ప్రయత్నం ఒకనొక రోజు మీరు నేను కూర్చుని we will do that, but I think see they're just commercials you require to instill and to what you call strengthen your belief. మీరు miracles చెప్పకపోతే మీకు ఎలాగా గ్రాటిఫికేషన్ ఉండదు అంతే. మీకు నేను సాదర నమస్కారాలు చేస్తూ ఖుదాఫిస్ చెప్తూ, can you say? I will also stop with one statement. You should be your own religion. You should be your own God. That is only way to live life. That's blasphemy in many religions, sir. Thank you very much for your time. Adanamata, the story behind Kerala story, the story after Kerala story. Thank you all for watching.